अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थसार्थवाहं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् कुण्डलीकृतनागेन्द्रं खण्डेन्दुकृतशेखरं पिण्डीकृतमहाविघ्नं डुण्डिराजं नमाम्यहम् देवराजसेव्यमानपावनाङ्घ्रिपङ्कजं व्याळयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशिकापुराधिनाथकालभैरवं भजे देवी सुरेश्वरि भगवति गंगे त्रिभुवनतारिणि तरलतरंगे शंकरमौळि विहारिणि विमले मम मतिरास्तां तव पदकमले विश्वेशं माधवं डुण्डिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गंगां भवानीं मणिकर्णिकां सानन्दमानन्दवने वसन्तं आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये गंगातरङ्गरमणीयजटाकलापं गौरीनिरन्तरविभूषितवामभागं नारायणप्रियमनङ्गमदापहारं वाराणसीपुरपतिं भज विश्वनाथं श्रीमत्परस्मै निजचिद्घनाय गौरीतपःपूर्णफलप्रदाय केदारनाथाय नमः शिवाय नमो नमः कारणकारणाय त्रयस्त्रिंशत्कोटिदेवतासहित गंगान्नपूर्णाम्बिका विशालाक्षी समेत श्रीकाशी विश्वनाथाय नमः शिवाय शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय श्री विश्वनाथाय नमः शिवाय
కేదారనాథాయ నమః శివాయ. పంచక్రోశాత్మక మహాజ్యోతిర్లింగ స్వరూపుడైన విశాలాక్షి సమేత విశ్వనాథ స్వామి వారి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ స్వామి సన్నిధిలో స్వామి అనుగ్రహంతో చెప్పుకు వస్తున్నటువంటి పంచాక్షరి వైభవ ప్రవచన మహాయజ్ఞం ఇవాళ పూర్ణాహుతికి చేరుకున్నది. ఇది యజ్ఞం వల్లే మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. పైగా పంచాక్షరి స్వరూప స్వభావాలను ఒక్కసారి మనం సమీక్ష చేసుకున్నట్లయితే సర్వజగత్కారణమై, సర్వజగదతీతమై, సర్వజగద్వ్యాపకమై ఉన్నటువంటి ఏ పరతత్వం ఉందో దాన్ని శివ అంటున్నాం. అటువంటి శివుడు నిరాకారుడైనప్పటికీ సాకారుడిగా పంచముఖములతో తనను వ్యక్తపరుచుకుని ఒక్కొక్క ముఖం నుంచి ఒక్కొక్క అక్షరం చొప్పున అనుగ్రహించినదే పంచాక్షరి. 5 ముఖములు కూడా విశ్వవ్యాపకమైన పంచతత్వములకు సంకేతములు. అంటే ఏ శివుని నుంచి ఈ పంచతత్వములు వ్యక్తమయ్యాయో ఆ శివుడు పంచముఖుడు. ఆ పంచముఖాల నుంచి 5 అక్షరాలు వచ్చాయంటే ఆ పంచతత్వముల సారం 5 అక్షరములు. అదేవిధంగా ఆ పంచముఖములు కూడా పూర్వామ్నాయం నుంచి ఊర్ధ్వామ్నాయం వరకు చెప్తున్నటువంటి పంచవిధ ఆమ్నాయముల యొక్క ముఖములు. ఆ ఆమ్నాయముల సారమే పంచాక్షరము. అందుకే పంచాక్షర జపం విశ్వవ్యాపకమైన విశ్వేశ్వరుని తెలియజేస్తున్నది, విశ్వాతీతుడైన విశ్వేశ్వరుని తెలియజేస్తున్నది. విశ్వవ్యాపకుడు అన్నప్పుడు సగుణుడు, విశ్వాతీతుడు అంటే నిర్గుణుడు. ఆ సగుణ నిర్గుణమైన శివతత్వాన్ని తెలియజేసేదే పంచాక్షరి మంత్రం. ఆ మంత్రాన్ని గురువు ద్వారా పద్ధతిగా పొంది ఉపదేశించవలసిన విధానములు ఏమిటి, అసలు పంచాక్షరులు 5 అక్షరాలకు ఉన్నటువంటి అధిదేవతలు ఎవరు, ఛందస్సులు ఏమిటి, మొత్తంగా కలిపిన ఋషి ఎవరు, 5 అక్షరములకి 5 ఋషులు ఎవరు, ఇలాంటి విషయములన్నీ మనం తెలుసుకున్నాం. కేవలం అక్షర దృష్టితో పంచాక్షరిని చూడరాదు. పంచాక్షరి మొత్తం కలిపితే ఒకానొక దేవత, పంచాక్షరి దేవతా స్వరూపాన్ని కూడా మనం భావన చేసుకున్నాం. అటువంటి ఆ తల్లి దయ వల్ల పంచాక్షరిని ఎలా జపం చేయాలో గ్రహించాం. కేవలం పైకి పలికేటట్టు చేస్తే వాచికమని, పెదవి కదుపుతూ చేస్తే ఉపాంశమని, మనస్సుతో కలిపి చేయడం అనేటువంటిది మానసికమని అన్నారు. మనస్సుతో కలుపుట అన్నప్పుడు శబ్దభావన, అర్థభావన అనేది మానసిక జపం. ఒక్కొక్క అక్షరంపై దృష్టి పెడుతూ చేయడం ఒకటి, ఆ అక్షరం యొక్క అర్థాలను మననం చేసుకుంటూ చేయడం ఒకటి మానసిక జపం అని అంటారు. అది ఆ శివతత్వంతో అన్వయిస్తూ మనస్సు దాని యందు కేంద్రీకృతం చేసినప్పుడు అదే సధ్యాన జపం అని కూడా చెప్పవచ్చు. దీనితో పాటు సగర్భ జపం కూడా చెప్పారు. ఇందులో సధ్యాన జపం సర్వోత్కృష్టము అని చెప్పారు గనక ఆ సధ్యాన మానస జపం ఏదైతే ఉందో అది మనకి జపకాలంలో అలవడడానికై భాష్యం మనం గ్రహించుకుంటున్నాం. అందుకే నమశివాయ అనే జపం చేసేటప్పుడు ఒక శివమూర్తిని ధ్యానించడం ఎంత ప్రధానమో శివతత్వాన్ని ఇందులో మనం గ్రహిస్తున్నాం. ఎందుకంటే నమశివాయ అనేది కేవలం అక్షరాల యొక్క కూర్పు కాదు, ఒక భావగర్భితమైనటువంటి వాక్యం. అందుకే జపించే మంత్రము అదే, మననం చేసే మహావాక్యము అదే. అందుకే జపించేటప్పుడు మంత్రమయ్యింది, మననం చేసేటప్పుడు జ్ఞానకోశం అయ్యింది. ఇక్కడ అది జ్ఞానకోశం. ఆ జ్ఞానకోశము సర్వశాస్త్రముల యొక్క సారం. మొత్తం ఉపనిషత్తులకు బ్రహ్మసూత్రములకు కూడా సారం, ఉపనిషత్తులు వేదములకు సారం. అందుకే సర్వ విద్యల సారస్వరూపమైనటువంటి మహామంత్రం ఈశాన సర్వ విద్యానమైన పరమేశ్వరుడు జగతిలో సాధకులను అనుగ్రహించడానికి తానే స్వయంగా వ్యక్తం చేసినటువంటి మహామంత్రం. అందులో మానస జపం నిలబడ్డానికే భాష్యం మనం తెలుసుకుంటున్నాం. ఇది ఆ నమశివ, నమః శివ, ఈ 2 ప్రధాన శబ్దములు. శివాయ అనేది చతుర్థి విభక్తి. ప్రాథమికార్థంలో శివునికి నమస్కారము. నమస్కారం అంటే ఒక భంగిమ మాత్రమే కాదు, నమస్కార పదానికి అర్థం చెప్పుకున్నాం. ముందు నమ్రభావం, రెండవది మనస్సమర్పణం, మూడవది త్యాగభావం అన్నారు. ఇక్కడ త్యాగభావం. త్యాగం అంటే ఒక ద్రవ్యాన్ని భగవంతునికే త్యాగం చేయడం యజ్ఞార్థములు యందు. అది ఋగ్వేదాది మంత్రాల్లోనే దేవతలను ఉద్దేశించి ఇచ్చేటువంటి ద్రవ్యానికి నమః అనే శబ్దం చెప్పడం కనబడుతుంది. అదే మనకి పూజాధికాల్లో కూడా నమశబ్దాన్ని మనం వాడుతూ ఉంటాం ఇక్కడ. అందుకే పూజల్లో నామావళి మొదలైనవన్నీ కూడా నమశబ్దంతోనే చూస్తున్నాం. ఇక వేదములందు అయితే కర్మకాండలో ఏతద్వోన్నం సోపకరణం నమః అని ఒక మంత్రం ఉంది. ఈ అన్నము ఉపకరణములతో సహా నమః అన్నారు. నమః అంటే నివేదించటయే. అందుకే నివేదనకి, త్యాగానికి నమః చెప్తున్నాం. కానీ భగవంతునికి ద్రవ్యములు సమర్పించేటప్పుడు నమః చెప్తాం. అలాగే నేను ద్రవ్యములు సమర్పిస్తున్నాను ఎవరికి, శివునికి అని దీని యొక్క భావం. ద్రవ్యములు అన్నప్పుడు మన జపం చేసినప్పుడు ద్రవ్యాలు లేకపోయినప్పటికి కూడా మన ఇంద్రియములతో అనుభవిస్తే ప్రతి ద్రవ్యం కూడా శివార్పణం చేయడమే నమశివాయలో ఉన్నటువంటి గొప్ప భావం. శివార్పణం చేయడం అంటే శివుడు చేతులు పెడుతున్నామన్న భావనే మనది. తద్వారా మనం వాడే ద్రవ్యములకు శివత్వం వస్తుంది. శివార్పణ బుద్ధితో ద్రవ్య వినియోగం చేసినట్లయితే ద్రవ్యములకు శివత్వం వస్తున్నది. శివం అంటే శుభము,
మంగళము, శుద్ధము, శాంతము, జ్ఞానము అని అర్థం చెప్పుకున్నాం కదా. కానీ శివార్పణముగా ద్రవ్యములు చేస్తే అవి మనకి శుద్ధములే, శుభములే, శాంత కర్ములవుతాయి. అది నమశివాయలో ద్రవ్య సమర్పణలో ఉన్న భావం. అలాగే త్యాగము అంటే శివుడు తప్ప అన్యములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నేతిని పరిత్యజించి శివుని యందే మనస్సు నిలపడం త్యాగానికి మరొక అర్థం. శివాయ అన్నప్పుడు శివునికై అని ఒక అర్థము, ఆనందమునకై అని ఒక అర్థం. ఎందుకంటే ఇంత శివుని కోసమా అంటే ఆనందం కోసమే. ఆనందస్వరూపుడైన శివునికి సమర్పించడం వల్ల నీకు లభించేది ఆనందం గనక ఆనందార్థయ్యై చేస్తున్నావు. మోక్షం అనగా ఆనంద స్వరూపమే. మోక్షం కోసం చేసిన సాధన అంతా ఆనందం కోసం చేసే సాధన. అందుకే అక్కడ ఆనందం అన్నప్పుడు సత్యజ్ఞానాత్మకమైన ఆనందం, అదే శివతత్వం అని అర్థం చెప్పుకున్నాం. ఈ నమః శివ ఈ 2 అక్షరాల గురించే పూర్ణ వ్యాఖ్యానం జరుగుతున్నది. 2 బాగా తెలుసుకుంటే మొత్తం తెలిసినట్లే. అదేవిధంగా నమః అన్నప్పుడు నమస్కారంకి ఇన్ని అర్థాలు చెప్పుకుంటూ మరొక అర్థం మనం చెప్పుకున్నది నమ ధ్యానే, నమనం ధ్యానముచ్యతే అన్నారు ఇక్కడ. నమనం అనగా ధ్యానము, శివుని ధ్యానించుడియే నమస్కారం. కనుక నేను శివుని ధ్యానిస్తున్నాను, శివునికై ధ్యానం కాదు, శివుని ధ్యానిస్తున్నాను. అప్పుడు శివాయ అనేది చతుర్థి విభక్తి ప్రకారంగా కాకుండా శివ, హే శివ నిన్నెందుకు ధ్యానిస్తున్నానంటే అయా నిన్ను పొందించు, అయా గమయ ప్రాపయ అని అర్థం. ఇలాగా నమశబ్దానికి కూడా మరొక శివుడి పరంగా అర్థం చెప్పుకున్నా నేను గుర్తు ఉంటుంది. పరిణామము లేనివాడు నమస్యతి ఇతి నమః అంటే ఏ పరిణామము లేనివాడా. నమః శబ్దానికి అర్థం శివ మంగళస్వరూప, అయ్య నిన్ను పొందించు. ఇందులో నమస్కారం అనే భావం లేదు, కానీ నమః అనగా శివుడు అయిపోయాడు. మరొక అర్థంలో నమః అంటే నమనము చేయువాడు, అంటే ధ్యానించువాడు, జపించువాడు, పూజించువాడు, అర్పణము చేయువాడు అయిన ఉపాసకుడు నమః. అటువంటి నమః అయిన ఉపాసకుడు శివుణ్ణి అడుగుతున్నాడు. ఏ శివుణ్ణి? సర్వజగత్తుని తనలు ఉపసంహరించుకునేవాడు శివుడు. శివశబ్దానికి మరొక అర్థం ఇక్కడ. సర్వజగత్తు ఉపసంహరించుకుంటాడు గనక నువ్వు తప్ప నాకు మరేది లేదు గనక నువ్వు తప్ప మిగిలినవన్నీ ఉపసంహరించి నువ్వే మిగిలిన తత్వాన్ని నన్ను పొందించు అని అయ్య శబ్దానికి అక్కడ అర్థం చెప్పుకున్నాం. ఇన్ని విధాల అర్థాలు ఒకవైపు వేదం ప్రకారంగా, వేదములోని నిరుక్తం ప్రకారంగా చెప్పుకుంటూ, మరొక వైపు పద్మపాదాచార్యులు వారు వేదాంత సమ్మతమైన శాస్త్ర ప్రమాణాలతో అందించిన వ్యాఖ్యానాన్ని వివరించుకున్నాం. ఇప్పటి వరకు చెప్పుకున్న దాన్ని చివరి రోజు ఇంతవరకు సమీక్ష చేసుకున్నాం కదా. సారం ఏం తేలిందంటే శివాదన్యం న విద్యతే, శివుడు తప్ప అన్యము లేదు. ఈ భావం బలపడాలండి. నమశివాయ అంటే అర్థం ఏంటండి అంటే శివుడు తప్ప అన్యము లేదని అడిగినప్పుడు చెప్పడం కాదు, నిరంతరం ఈ భావం నిలబడగలగాలి. ఇక్కడ ఎప్పుడైతే శివుడు అంటే శుభస్వరూపుడు కదా, శివుడు తప్ప మరొకటి లేదు అంటే నీకు శుభం తప్ప మరొకటి జరగదు, అదే కావాలి. శివుడు కాక మరొకటి ఉంది అంటే అశుభమే ఉంటుంది, శుభం కానిది అశుభమే. కానీ శివుడు కానిది ఒకటి ఉందంటే అశుభం ఉంది, అలా అనుకునేవాడికి అశుభమే జరుగుతుంది. కనుక సర్వం శివం అనే భావన బలపడాలి. అందుకే శివాదన్యం న విద్యతే అనే భావం మనకు బలపరుస్తూ, అటువంటి శివుని దైన్యముతో, ముందు ఏమీ లేనప్పుడు దైన్యం అడగాలి అంటే దీనభావం, అహంకార రాహిత్యం. దాని తర్వాత సేవ అడగాలి, సేవ అనగా పరాభక్తి. దాని తర్వాత జ్ఞప్తి, నీ స్వస్వరూపమేంటో నీకు తెలియాలి. అది తెలిసాక ఇంకా తెలుసుకోవలసిందేమీ లేదు గనక సిద్ధి సర్వస్య వస్తునః, సర్వవస్తు సిద్ధి లభిస్తుంది. ఇంతవరకు చెప్పుకున్న ఇన్నాళ్ల 8 రోజుల పంచాక్షరి సారాన్ని ఇవాళ క్లుప్తంగా కొద్ది మాటల్లో చెప్పుకున్నాం. గ్రహించిన వాళ్ళకి సంతోషం కలిగించే అంశం ఇది. ఇక ఆ తర్వాత 6వ వ్యాఖ్యానంలోకి ఇవాళ ప్రవేశిస్తున్నాం. చతుర్థ వ్యాఖ్యానం అయిపోయింది, పంచమ వ్యాఖ్యానం అయింది, 6వ వ్యాఖ్యానం. ఇది చాలా ముఖ్యమైనటువంటి వ్యాఖ్యానంగానే భాష్యకారుడైన హరిసూరి చెప్పాడు. ఇక్కడ శివశబ్దానికి మనకు అర్థం వచ్చింది. మొత్తం 9 రోజులు శివకి ఎన్ని అర్థాలు చెప్పుకున్నామో చూడండి. అర్థం తెలుసుకుంటున్న కొద్దీ ఆయన అర్థమైపోతున్నాడు. ఇటువంటి వాడవని ఆయన నువ్వు అనగానే ఆనంద స్వరూపుడు, సర్వమును లోపలికి లాక్కోగలిగిన వాడివి, మిగిలిపోయిన వాడివి నువ్వు ఒక్కడవే. ఇన్ని భావాలు మనకు తెలియాలి. ఇవాళ శివశబ్దానికి మరొక అర్థం చూపిస్తున్నాడు ఇక్కడ. అస్మింశ్చేతే జగత్సర్వం తన్మయం శబ్దగామి యత్ తద్వానాచ్ఛవయిత్యుక్తం కారణం బ్రహ్మతత్పరాః నమాయస్యాస్తి లక్ష్మీశ సోహం దేవో న సంశయః తస్మాన్మే ప్రాపయేహైవ లక్ష్మీం విద్యాం సనాతనీం యస్మాదానందరూపస్త్వం దేవైః వేదైః నిగధ్యసే తస్మాన్మే దేహి యోగీశ భద్రం జ్ఞానం శుభావహం. ఇవి ప్రతిరోజు ప్రతిసారి అనుకుంటామా? వీలు కాదు కదా అని అర్థం మీదే దృష్టి పెట్టకపోవడం ఒక పాపమే. ఎప్పుడు ఒక్కసారి ఈ భావన మీరు తెచ్చుకున్న నమశివాయ అన్నప్పుడు చాలా విశేషం. అది ఈ భావనతో ఒక్కసారి చేస్తే మామూలుగా కొన్ని వేల సార్లు చేసిన ఫలితం లభిస్తుంది. ఇది గ్రహించవలసినది.
అందులో ఈ భావం గొప్ప విషయం ఏంటంటే శి వ ఈ రెండు అక్షరములకి భిన్న భిన్న అర్థములు చెప్తున్నారు. శి అనగా ఇక్కడ ప్రకృతి అని అర్థము అన్నాడు. ఎలాగవుతుంది అంటే సర్వం శేతే యస్మిన్ ఇతి శి, దేని యందు ఈ జగత్తంతా లయమైపోతుందో అది శి. దేని యందు లయమవుతుంది? మరి శివుని యందు కరెక్టే. ఈ త్రిగుణాత్మకమైన జగత్తు తిరిగి సామ్యస్థితిలో వెళ్ళిపోవాలి. సామ్యస్థితిలో ఉన్నప్పుడు ప్రపంచం లేదు, ఈక్విలిబ్రియం. ఆ స్థితిలో ఏమీ నో ఎక్స్ప్రెషన్, నో మేనిఫెస్టేషన్ ఎట్ ఆల్. అప్పుడు ఉన్నటువంటి అంశం ఏమిటయ్యా అంటే కేవలం స్తబ్ధీ స్థితి అన్నారు, స్తబ్ధభావం. ఆ స్థితి మనకు ఎప్పుడు వస్తుందో తెలుసా? సుషుప్తిలో ఉంటుంది ఆ స్థితి, స్తబ్ధీభావం. అది సమాధిభావం కాదు, స్తబ్ధీభావం. అక్కడ 3 గుణములు సామ్యస్థితికి వెళ్ళిపోతాయి. 3 గుణములు కాస్త ఫ్లక్చుయేట్ అయితే రజోగుణం, సత్వగుణ, తమో గుణముల యొక్క ఆ అనుపాతముల మార్పులు క్షోభ వల్ల జాగ్రత్త స్వప్నావస్థలు అనుకుంటాయి. సుషుప్తులు 3 కలిసిపోతాయి. అలాగే జగత్తు యందు 3 గణములు కూడా కలిసిపోయే స్థితి ఏదైతే ఉన్నదో అది సామ్యము. స్వామి 5 ముఖాలు వర్ణించేటప్పుడు 4వ ముఖం దగ్గరకు వచ్చినప్పుడు చెప్పాం, గుర్తున్నాయా? అప్పుడు దానికో పేరు చెప్పుకున్నాం, మూల ప్రకృతి. ఇంతమందిలో ఒకరిద్దరు చెప్పారు, చాలా సంతోషం. ఉత్సాహపడాలో బాధపడాలో నాకు అర్థం కావట్లేదు. అందుకే చెప్పాను, అర్థమనంద అనాదర బుద్ధితో కూర్చోవడం వల్ల వస్తుంది ఈ బాధ అంతా కూడా. మూల ప్రకృతి అంటారు ఇక్కడ. మూల ప్రకృతి అవ్యక్త, మూల ప్రకృతి అవ్యక్త. అప్పుడు ఏది వ్యక్తం కాదు, అన్మానిఫెస్టెడ్ ఫార్మ్ కనుక మూల ప్రకృతి అవ్యక్త. సర్వజగత్తు లయం అంటే అక్కడ లయమవుతుంది, అది ఈశ్వరుని యందు లీనమవుతుంది కనుక శివుని యందు లీనమవుతున్నదేనే సహజమే కానీ మూల ప్రకృతి యందు అని చెప్పాలి. అలాగా ఏమీ వ్యక్తము కాని ఏ అవ్యక్త స్థితి ఉన్నదో అటువంటి మూల ప్రకృతి నుండి శివుడు తన యొక్క సంకల్పం చేత, తన చైతన్య ప్రసరణ చేత ఆ స్వామి దీని యందు నామరూపాత్మకమైన జగత్తుని వ్యక్తపరుస్తాడు. కనుక శిం అనగా మూల ప్రకృతి, దాని యందు వానాత్ వానాత్ ఆ శీ నుంచి శబ్దగామి నామరూపాత్మకమైన జగత్తుని వ్యాకరోతి వ్యక్తపరుస్తాడు కనుక శివ అన్నారు. ఇక్కడ మూల ప్రకృతి నుంచి ఆకాశాది పంచభూతములను సృష్టిని వ్యక్తపరుచును. కనుక వ్యక్తం కాని స్థితి శి, వ్యక్తమయ్యే స్థితి వ. వ్యక్తం కాని ప్రకృతి నుంచి వ్యక్తమయ్యేటట్లు ఎవడు చేస్తున్నాడో వాడు శివుడు అనగా ఈశ్వరుడు. ఎంత చక్కని అర్థం చెప్పారు. కానీ మూల ప్రకృతి నుంచి నామరూపాత్మకమైన జగత్తుని వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పుడు కారణం ఎవరు? మూల ప్రకృతియా పరమేశ్వరుడా? చెప్పండి. పరమేశ్వరుడే కారణం. కనుక మూల ప్రకృతే కారణం అంటే సాంఖ్యమైపోయింది. ప్రకృతికి అతీతమైన పరమేశ్వరుడు కారణం, అందుకే అతనికి కారణం. ఇందులో ప్రతిదీ కూడా వివేచన చేసి అధ్యయనం చేయవలసినటువంటి మహాశాస్త్రవాక్యమని చూపిస్తున్నారు పద్మపాదాచార్యులు వారు. అస్మింశ్చేతే జగత్సర్వం తన్మయం శబ్దగామి యత్ తద్వానాత్ శివ ఇత్యుక్తం కారణం హే బ్రహ్మతత్పరాహ. ఎవరికి చెప్తున్నాడంటే ఆయనకి తెలుసు ఎవరికి చెప్పాలో. బ్రహ్మతత్పరాహ, బ్రహ్మము కావాలని పరబ్రహ్మము గురించే ఆలోచన చేస్తూ, పరబ్రహ్మ గురించి ఆలోచించడం అంటే శివుడి గురించి ఆలోచించడమే. నీ దైవాన్ని గురించి ఆలోచించినప్పుడు తత్పరుడు అవుతావు. ఆ తత్పరత ఉన్న వాళ్ళకి ఇది ఆసక్తి కలుగుతుంది కనుక వాళ్ళకే చెప్తున్నాడు. అంతేగాని కామనలు తీర్చుకోవడం కోసం శివుణ్ణి ఆశ్రయించే వాళ్ళని అడ్రస్ చేయట్లేదు అని దీని ఉద్దేశం. బ్రహ్మతత్పరాహ, బ్రహ్మము కోసమై తత్పరత కలిగిన ఓ మహానుభావులారా, విన్నారుగా. ఇది శిం అయినటువంటి ప్రకృతి నుంచి జగత్తుని వ్యాకరోతి వానాత్ ఇది శివ. దీన్ని బట్టి ప్రకృతిం వన్యతి, ప్రకృతిం వన్యతి. వన్యతి అంటే భాజయతి అని అర్థం. ఏ విధంగా భాజయతి అంటే విభాగం చేస్తున్నాడు ప్రకృతిని. చూడ్డానికి అంతా ఒకటిగా కనబడుతున్న విభాగాలు చేస్తున్నాడు. ఏ విధంగా అంటే నామరూపాభ్యాం వ్యాకరోతి. ఎలాగంటే ఆకాశాది విభాగం ప్రాపయతి. ఆకాశము, తర్వాత వచ్చేటువంటి వాయువు, అగ్ని, జలము, భూమి, ఆ తర్వాత పంచభూతముల నుంచి వ్యక్తమైనటువంటి నానా రకాల జీవులు, ఇంద్రియములు, ఇవన్నీ కూడా మూల ప్రకృతిలో వ్యక్తం చేస్తున్నటువంటి వాడు ఈశ్వరుడే. ఎలాగైతే ఒక తెర మీద మనం బొమ్మలు చూపిస్తామో, శివుడు ప్రకృతి అనబడే తెర మీద ప్రపంచమనే బొమ్మను చూపిస్తున్నాడు. ఇది తెలుసుకోవాలి. ఈ మాటని శైవాగమంలో చక్కగా చెప్తాడు శ్రీకంఠారాధ్యుల వారు. బ్రహ్మసూత్రములకు భాష్యం రచిస్తూ మొట్టమొదటి శ్లోకం చెప్తాడు. సజయతి శివ పరాత్మా. ఏ విధంగా శివుడు జయిస్తున్నాడు అంటే నిజశక్తి భిత్తి నిర్మిత నిఖిల జగజ్జాల చిత్ర నికురుంబ సజయతి శివ పరాత్మా సకలాగమ శాస్త్రసార సర్వస్వం అన్నాడు. ఇక్కడ అతడు నిజశక్తి భిత్తి నిర్మిత,
తన శక్తి అనేటటువంటి అదే ప్రకృతి, తన శక్తి అనేటువంటి భిత్తి గోడ మీద లేదా క్యాన్వాస్ మీద దాని మీద చిత్రిస్తున్నట్ట. నిఖిల జగజ్జాల చిత్ర నికురంబ. ఒక అద్భుతమైన పెయింట్ చూడగానే పెయింటర్ గుర్తు రావాలి, అద్భుతమైన ప్రపంచాన్ని చూస్తే పరమేశ్వరుడు గుర్తు రావాలి. కానీ పెయింటే చూస్తున్నాం కానీ పెయింటర్ని మర్చిపోతున్నాం, ఇది తెలుసుకోవాలి. పైగా ఆయన ఏదో గోడ మీద చేయట్లేదు, తనదైనటువంటి శక్తి మీదే చేస్తున్నాడు ఆయన. ఆ శక్తి మీద తాను రచిస్తున్నాడు ఇక్కడ. అందుకే ఎవరికైనా పెయింటింగ్ కనబడదు కానీ పెయింటర్ కనబడ్డం. పెయింటింగ్ బట్టి పెయింటర్ని తలంచుకోవడం ఎలాగో సృష్టిని బట్టి సృష్టికర్తని తలంచుకో, అది చూపిస్తున్నాడు. కానీ శివశబ్దం దాన్ని తెలియజేస్తున్నది. అటువంటి శివునికి నువ్వు నమస్కరిస్తున్నావు, ఎందుకంటే నీవు నముడువు గనక అన్నాడు. నమః అంటే మళ్ళీ మనతో అన్ని యాకరుగు పెట్టాలా? ఇవాళ మరొక అర్థం చెప్తున్నారు, వినండి. నా మా యస్య అస్తి నమః. మా ఎవడికి లేదో వాడు నమః. మా అంటే అర్థం ఏమిటి అంటే అమరకోశంలో ఇందిరా లోకమాత మా రమా మంగళ దేవత అన్నారు. మా అంటే లక్ష్మి అని అర్థం. నేను నముణ్ణయ్యా అంటే లక్ష్మీహీనుడను, నేను దరిద్రుణ్ణి అని అర్థం. ఇక్కడ దరిద్రుణ్ణైన నేను ప్రకృతికి అధిపతివైన నిన్ను ఆశ్రయిస్తున్నాను. ప్రకృతికే లక్ష్మి అని పేరు కనుక ప్రకృతికి అధీశుడువు నువ్వు కనుక హే లక్ష్మీశా, హే లక్ష్మీశ నా మా యస్యాస్తి సోహం. మాలేని నేను దరిద్రుణ్ణి కనుక స్వయం ప్రకాశ స్వరూపుడివైన నీకు నేను నమస్కరించుకుంటున్నాను. ఎందుకు అంటే దరిద్రుడిని అడుగుతున్నానంటే అర్థం ఏంటి? ధనమిమ్మనే. నేను దరిద్రుణ్ణి కనుక నిన్ను నమ్ముతున్నాను అంటే అర్థం ఏంటి? ధనమిమ్మనే అడుగుతున్నాను కనుక నిన్ను నేను అభ్యర్థిస్తున్నది లక్ష్మిని. కనుక ఈ భావంతో నమశివాయ చేస్తే దారిద్ర్యాలు పోతాయండి. అందుకే ఈశ్వర పంచాక్షరి జపం చేసిన వాడికి దరిద్రాలు కూడా ఉండవు, సర్వభోగములు ఇస్తాడు. ఇది సకామ దృష్టితో చేసే నిర్వచనం. వేదాంత దృష్టితో లక్ష్మి అనేటువంటి మాటకి ఆత్మవిద్యాం అని అర్థం ఇక్కడ. కనుక లక్ష్మి అనే శబ్దానికి విద్య ఐశ్వర్యం అని రెండు అర్థాలు చెప్పుకోవాలి. విద్యకు కూడా లక్ష్మి అనే పేరు, విద్య ఐశ్వర్యము రెండు కూడా. మొదట విద్య అని అర్థంలో ఆత్మవిద్యాం అని అర్థం. రెండవది ఐశ్వర్యం అన్నప్పుడు ఆత్మస్వరూప సాక్షాత్కారం, ఇది అర్థం. ఆత్మస్వరూప సాక్షాత్కారమే సంపద, దానికి కావలసిన తెలివి ఏదో అది విద్య. ఈ రెండు కలిపి లక్ష్మి. కనుక నేను ఆ లక్ష్మి లేనివాడను అంటే ఆత్మజ్ఞానము లేదు, ఆత్మజ్ఞానానికి కావలసిన ఆత్మవిద్య లేదు. అందుకు హే శివా, ప్రకృతి నుంచి సర్వమును వ్యక్తపరిచే హే పరమేశ్వర, నువ్వు నాకు దానిని అయా నమః తెలిసిపోయింది, మా లేనివాడు శివ, హే శివ అయ్యా పొందించు. దేన్ని పొందించు? ఆ ఆత్మవిద్యను, ఆత్మవిద్యకు అవసరమైనటువంటి ఆ ఐశ్వర్యాన్ని నాకు ప్రసాదించు. ఇది నమశివాయకి ఇంకొక అర్థం ఎంత విశేషంగా ఉందండి. అయా అనే మాటకి ఈ అర్థం చెప్పడం వల్ల చతుర్థి విభక్తిని భాగం చేసి ఒకటి దాన్ని సంబోధన చేసి శివశబ్దాన్ని అయ అనే దాన్ని ఆకాంక్షగా చెప్పడం అనే దానిలో చూపించిన అద్భుత భావాన్ని పరిశీలించాలి. ఇంత శాస్త్ర పుష్టి చెప్పడం వల్ల పంచాక్షరి మహావాక్యముగా మననం చేసుకోవాలి. ఇక్కడ విన్నది శ్రవణం అవుతుంది, అది అలా నిలిచిపోయిందంటే ఎవడో వాడు ప్రపంచంలో నూటుకో కోటుకోను మేధావై ఉంటాడు. కానీ శ్రవణం చేసేది మననం చేసుకున్నప్పుడే కాశీయాత్ర సఫలమవుతుంది. కాశీలో గంగ స్నానం చేసిన పుణ్యం మీతో తీసుకెళ్ళినట్టే పంచాక్షరి ద్వారా విన్న జ్ఞానాన్ని మీతో తీసుకెళ్ళి మననం చేసుకున్నప్పుడు సరిపోతుంది. అంతేగాని గుంపుతో బయలుదేరిస్తే ఊరంతా తిరిగి వచ్చి సకాలంలో భోజనం పెట్టేస్తారు కనుక బయలుదేరమని వచ్చిన మహానుభావులు ఉంటే వారికి ఓ నమో నమః. కానీ ఇక్కడ అసలు పెట్టిన భోజనం 10:30 నుంచి 12 వరకు పెట్టింది, అది గడుపులో పెట్టుకుని తర్వాత అరిగించుకోండి. అది విశేషమైనది. ఇది దీనికి అర్థం. అయితే ప్రకృతికి ఈశ్వరుడైన శివుడికి ఉన్న లక్షణం ఏమిటి? యస్మాత్ ఆనందరూపస్త్వం. శివుడు అనగా ఆనందము ఆనందము ఆనందము. కానీ శివుడు అక్కర్లేదనే వాళ్ళందరూ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆనందం అక్కర్లేదని ఆనందరూపస్త్వం. నువ్వు ఆనందరూపుడిని ఎవరు చెప్పారయ్యా? దేవై వేదై నిగర్జసే. దేవతలు చెప్పారు, వేదము చెప్తోంది. అందుకే తస్మాన్ మే దేహి యోగీశా. నువ్వు యోగీశ్వరుడు. యోగమనగా జ్ఞానము, ఆనందము. దాని ఈశ్వరుడు నువ్వు గనక నాకు నువ్వు భద్రం జ్ఞానం శుభావహం, శుభాన్ని కలిగించేటువంటి భద్రమైన జ్ఞానాన్ని దేహి ఇవ్వు అని అర్థం. కానీ పంచాక్షరికి అర్థం నాకు భద్రమైన శుభమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వు. శుభావహం అనే మాటకి వ్యాఖ్యానం రాస్తూ హరిశూర్ అంటున్నారు, స్వరూప అవగతికారకం శుభావహం అన్నారు. నీ స్వస్వరూపాన్ని తెలుసుకోవడమే శుభావహం, అంతే కదండి. దీని వివేకానంద చెప్పిన కథ గుర్తుపెట్టుకోవాలి. ఒక సింహపిల్ల తన పసితనంలో తల్లి గర్భం నుంచి బయటకు రాగానే తల్లి చచ్చిపోయింది. దాన్ని కొన్ని మేకలు పెంచాయి.
సింహం పిల్ల మేకలతో పాటు తిరుగుతుంది. ఆ మేకలతో పాటు అని ఆకుల అలములు తింటూ మే అంటూ తిరుగుతుంది. దానికి అదే అలవాటు అయిపోయింది. ఆ వయస్సే ఇవి నేర్పాయి, అంతే కదా. ఆఖరికి ఒక సింహాల గుంపు వచ్చి ఈ మేకల గుంపు మీద దాడికి వచ్చేటప్పటికల్లా అందులో సింహం పిల్ల కనబడగానే సింహాలకి మనవాడు ఉన్నాడు ఇక్కడ అనుకున్నాయి. అందులో ఒక సింహం ఏం చేసిందని సింహం పిల్లలు లాక్కుపోయింది. లాక్కుపోవడం మేమే అని వెళ్ళింది. అది ఇక్కడ ఒకసారి కూర్చోబెట్టి, నువ్వు మేమేమే అంటున్నావు, నువ్వు నీ సహజ లక్షణం మేమే కాదు, నువ్వు మేకవి కాదు, నువ్వు సింహానివి అంటుందట. నేను అలా సింహాన్ని అవుతా అందుటే దీని మొహం దీనికి కనబడట్లేదు. అది వచ్చింది బాధ. నువ్వు నాలాగే ఉన్నావంటే నేను నమ్మను నా అనేక మేకల్లో నేను ఒక దాన్ని అందట. ఇక్కడ తిన్నగా తీసుకెళ్ళి అక్కడ నూతిలో పైనుంచి చూపించి ఇదిగో నువ్వు సింహానం అంటే, అబ్బాయి అది వేరే సింహం, నాకు భయం వేస్తుంది అందట. నీ మొహమరే బాబు అని. ఇంకా సింహానికి పడ్డ బాధ ఉంది. పెద్ద సింహానికి ఎంత వేదనండి. దాని అసలు స్వరూపం చెప్పడానికి ఆ పెద్ద సింహం ఎంత బాధపడుతుందో గురువులు మన స్వస్వరూపం చెప్పడానికి ఎంత బాధపడతారు. మేకల గుంపులో ఉన్నందుకు మేక అనుకున్నందుకు పుట్టి చచ్చి మారిపోయే రాగద్వేషాలతో కలుషితమైపోయిన బుద్ధి మధ్య ఇంద్రియాల మధ్య ఉండడం అలవాటైపోయిన జీవుడికి నువ్వు వీటికి అతీతమైన వాడివి, శాశ్వతమైన వాడివి, ఆనందరూపుడివి, సాక్షాత్ శివుడు అని చెప్తుంటే చెప్పేవాడి మీద కోపం వస్తుంది. నిద్రపోతున్న తిడతారేంటండి అని కూడా అనిపిస్తుంది. ఆ మేకగా భావిస్తున్న సింహానికి అసలు సింహం బోధ చేస్తున్నప్పుడు పడే బాధ అప్పుడప్పుడు స్వానుభవం అవుతూ ఉంటుంది. ఏం చేస్తాం, మొత్తానికి కొంతసేపటికి ఆ సింహానికి అలాగోలా తెలిసింది. తెలిసేగా ఏం చేసింది, ఇంకా మేక గొంతు మానేసి గర్జించడం మొదలెట్టింది. అలాగే ఇంద్రియ కూటముల మధ్య ఉన్నట్టు కూటస్థుడై ఉన్నటువంటి అసలు శివుడైన వాడికి వాడి స్వస్వరూపాన్ని అవగతి చేయించడానికి పనికొచ్చే ఒక గొప్ప సింహనాదమే పంచాక్షరి. తెలుసుకోండి. నీ యొక్క మేక ప్రకృతికి నామా నిషేధించు నీ అసలు ప్రకృతి శివ, దాన్ని అయ పొందు. అది చెప్పాడు ఇక్కడ. ఇంత విశేషమైన భావాన్ని చెప్తున్నాడు. అందుకే అదే స్వరూప అవగతి కారణమే శుభం. ఈ సింహానికి నిజమైన శుభం ఏంటంటే మేక స్థితిలో ఉండగా మరికొన్ని ఆకుల అలములు అందించుట కాదు. నీ కొండెక్కే శ్రమ లేకుండా మరికొన్ని ఆకులు ఇస్తాను అంటే అది మేకకు నిజమైన ఆనందమా? మేకగా కాకుండా అది నిజమైన సింహముగా దాని స్వరూపం తెలిస్తే అదే శుభం అన్నాడు. నీ స్వస్వరూపం తెలుసుకుంటే అదే శుభం. ఎందుకంటే శివమే నీ స్వస్వరూపమైతే శుభము, ఆనందము, శాంతము, శాశ్వతము, క్షేమము, ఇవి శివశబ్దానికి అర్థం. అవి నువ్వే అంటే ఎంత బాగుందండి. అవునా కాదా తర్వాత పెట్టండి, వినడానికి బాగుంది కదా. నేను ఎప్పుడు ఉంటాంట, నేను చాలా ఆనంద స్వరూపునంట, శాంతంగా ఉంటాంట, శుద్ధంగా ఉంటాంట అని చెప్పారు కదా గురువుగారు అరుస్తూ. ఎప్పుడెప్పుడు నిద్రపోతున్నప్పుడు అప్పుడప్పుడు లేపి మొత్తానికి అదని అన్నారు కదా. సంతోషమే కదా వినడానికి. అందుకే నువ్వు చచ్చిపోతావులే ఎప్పుడో అప్పుడు ఈ రక్తమాంసాల శరీరంకి. ఇప్పుడు బాగానే ఉంది కానీ తర్వాత ముడతలు రావచ్చు, మచ్చలు రావచ్చు, వంగిపోవచ్చు అని చెప్తుంటే భయం పుట్టుకు చేస్తాం. జరిగేది అదే శరీరానికి. కానీ అవన్నీ మేకల గుంపులు లాంటివి శరీరం, దానిలో ఉన్న నువ్వు అసలు సింహాలు లాంటి వాడివి అని ఆ వాక్యాన్ని 9 రోజులు నూరి అమ్మాయి గంటన్నర ఎలా గడుస్తుందా అనిపించేటంతగా నూరుతూ ఉంటే ఆఖరికి కొంచెమైనా ఏదో ఇలా చెప్పాడు కదా అనిపించచ్చు కదా. అది ఇక్కడ స్వరూప అవగతి కారకం. నిజానికి ఆ స్థితియే భద్రం. ఆ స్థితి లభిస్తే ఇంకా మరి దుఃఖం అనేది ఉండదు కనుక దాని పేరు భద్రం. భద్రం అనగా ఆత్మానందప్రదం, ఇది అర్థం భద్ర శబ్దానికి. ఇక జ్ఞానం 3 పదములు వేశాడు. జ్ఞానం, భద్రం, శుభావహం. శుభావం అంటే అర్థం చెప్పుకున్న స్వరూప అవగతి కారకం. భద్రం అంటే ఆత్మానందప్రదం. జ్ఞానం అంటే ఆత్మా సాక్షాత్కార రూపం. సాక్షాత్కారం అంటే అనుభవం. ఆత్మసాక్షాత్కారం అంటే ధ్యానం చేయగా ఢామ్ అనిత సౌండ్తో భామ్ అనిత లైట్ ఎదురుగా కనబడుతుంది అనుకోవద్దు. నీ యొక్క స్వాత్మస్థితి నువ్వు అనుభవానికి తెచ్చుకుంటావు. సాక్షాత్కార శబ్దానికి ఎక్కడైనా అర్థం అనుభవం, కళ్ళ ముందు కనబడుట అని కాదు. ఇది తెలుసుకోవాల్సినది. ఇది వ్యాఖ్యానం అయిపోయింది. 6వ వ్యాఖ్యానం. 7వ వ్యాఖ్యానం రాను క్లుప్తమే చేస్తున్నాళ్ళండి. యస్మాత్వం నేతి ఇతి అంటే ఇదివరకు చెప్పిన వ్యాఖ్యానాలు ఉన్నాయి కనుక ఇవి సులభంగా చెప్పుకోవచ్చు. నయర్థం మాసి వేదజం తస్మా నమోసి భద్రం మే యతో జాతో నమో నమః. శివమథాప్రాప్త శివాయేతి నిగధ్యసే శివాయ మే తథాప్రాప్త్యా శివాయం కురు సర్వదా. శివశబ్దాన్ని అటు ఇటు 10 సార్లు తిప్పేసి నమశబ్దాన్ని 4 మార్లు తిప్పేసి ఏమిటండి అయోమయం విన్నంతవరకు. ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి నువ్వు నమః, ఇప్పుడు నువ్వే నమ్ముడు అన్నారు ఇక్కడ. ఇంతవరకు నా అమ్మ నాకేం లేదన్నప్పుడు అక్కడ నమః అయింది. ఇక్కడ శివుడికి నముట్ట పరిణామం లేడు అని అర్థం చెప్పుకొని ఇప్పుడు మరొకటి చెప్తున్నాడు. నయం అంటే నిషిద్ధం అని అర్థం.
నిషిద్ధం అంటే నా ఇతి అని తీసేసేయిగా. ఈ మాట ఎవరు చెప్పారు? మాసి వేదజం సూచన ఇస్తున్నాడండి. శంకర భగవత్పాలు వారికి కానీ వారి శిష్యులకు కానీ ఒక గొప్ప సులక్షణం ఉంది. ఏది చెప్పినా వేదం చెప్పింది, ఉపనిషత్తు చెప్పింది, ప్రమాణం అది. అందుకే భీష్మ పితామహుడు అంపశయ్యపోయి ఉన్నప్పుడు ధర్మరాజుకి ధర్మాలన్నీ చెప్తూ ఒక మాట అంటాడు, వేదము చెప్పిన నేను చెప్పి తిన్నాడు ఇక్కడ. అంతేగాని నాకు నిన్న నైట్ నిద్రలో మంచి థాట్ వచ్చింది నాయన విను అని చెప్తే మనం వినకూడదు. నీ థాట్ నాకెందుకు కావాలి? వేద ప్రమాణంతో చెప్పేవాడు గురువు అవుతాడు. అందుకే శంకరులు వేద ప్రమాణం చెప్పారు. శంకరుల హృదయాన్ని అర్థం చేసుకున్న పద్మపాదాచార్యుల వారు కూడా వేదజం అన్నారు. నేతి అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? వేదంలోంచి వచ్చింది. వేదంలో ఎక్కడొచ్చింది? బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్పబడుతోంది అనేది ఇక్కడ ప్రమాణం. కానీ బృహదారణ్యకంలో నా ఇతి ఇదే మాట తులసీదాసు నేతి ఇతి నిగమకహో అన్నాడు. నా ఇతి అనే వేదము అన్నిటినీ నిషేధించి దేన్ని నిషేధించలేదో ఆ పరబ్రహ్మయే మా రాముడు అన్నాడు రామచరితమానసంలో. కానీ భక్తులకి కూడా ఇదే ముఖ్యమండి. మేము భక్తులు అండి, మాకు వేదాంతం అక్కర్లేదని నిరాదరణ ఉన్న వాళ్ళకు కూడా ఒక్కసారి తెలుసుకోండి. నేను భక్తి తప్ప మరొకటి చెప్పట్లేదని నేను అనుకుంటున్నా. భక్తి అంటే పరమాత్మ తప్ప మరొకటి లేదనే ప్రబల భావమే భక్తి. పరమాత్మ తప్ప మరొకటి లేదు, ఆఖరికి మరొకటి లేదు అనుకుంటున్న నేను కూడా పరమాత్మే అనుకున్న భావమే జ్ఞానం. రెండింటికి ఏమి తేడా లేదు. ఆ స్థితిని ఇక్కడ చూపిస్తూ యతో జాతో నమో నమః తస్మాన్ నమోసి. నువ్వు ఈ నిషేధించగా మిగిలిన పరతత్వాన్ని నిషేధించేది దేన్ని? అనాత్మ పదార్థం. అనాత్మ పదార్థం అంటే కనబడుతున్నవేగా. అంటే కనబడుతున్నటువంటి ప్రకృతి ఏదైతే ఉన్నదో అది నిషేధించవలసిందే. అంటే అది ఈశ్వరుని అసలు స్వరూపం కాదు, వాటికి చైతన్యముగా ఉన్నవాడు అసలు స్వరూపుడు. ఆయన వల్ల పనిచేస్తున్నది ప్రకృతి. ప్రకృతి వికారాలు లేకుండా పనిచేయించేవాడు ఈశ్వరుడు. ఇది తెలుసుకుంటే చాలా తెలిసిపోయింది. కానీ ఈశ్వరుడి దగ్గరకు వచ్చి వికారాలు లేవు. కానీ ప్రకృతిని ఆయన పని చేయిస్తున్నాడని స్పృహ ఉన్నప్పుడు, నువ్వు ప్రకృతిని చూస్తున్నప్పుడు ఆయన పని అని ఆయన చైతన్యాన్ని దర్శిస్తావు. ఇప్పుడు ప్రకృతి వికారాలు ఇంకా ఆయనకి లేవు. అదే చెప్పుకున్నాం, కెరటానికి పుట్టడం పెరగడం పోవడం ఉంది కానీ సముద్రానికి లేదు. అలాగే సృష్టికి పుట్టడం పెరగడం పోవడం ఉంది కానీ సముద్రానికి లేదు. సముద్ర లక్షణం చెప్పేటప్పుడు సముద్రం పుట్టింది, సముద్రం పెరిగింది, సముద్రం పోయింది అనకూడదు. అక్కడికి ఇవి నిషేధించేయాలి. ఈ పుట్టుట పెరుగుట కెరటాల వికారాలు కానీ సముద్ర వికారములు కాదు అని ఈ కాదు అనడం నిషేధం. అలాగ ప్రకృతిని నిషేధించగా మిగిలినవాడు నువ్వు. అయితే నిషేధిస్తున్న ప్రకృతి ఎవరి యందున్నది? నీ యందున్నది. కలుగుతున్నది ఎవరి వల్ల? నీ వల్ల. అయితే కెరటానికి పరిమితి ఉంది కానీ నీ సముద్రానికి లేనట్లుగా ప్రకృతికి మితి ఉంది. మితి అంటే కొలత, మెజర్మెంట్. దానికే మరొక మాట అంటారు మానం అనే మాట. అందుకు మానం ఏదైతే ఉందో అది నిషేధాత్మకమైన ప్రకృతిది. అది నువ్వు జీవులకి వారి వారి కర్మలను అనుసరించి ఇస్తున్నావు. అంతే కదా. ప్రకృతిలో మనం అనుభవించేటటువంటివన్నీ కర్మ ఫలములు జీవుల యొక్క కర్మలను అనుసరించి ఇస్తున్నాడు. ఇది ఎలాగూ అంటే మనకివ్వాల్సిన వాటా కుంచాలలో పోసి ధాన్యాన్ని గోధుమల్ని ఇస్తూ ఉంటారే రేషన్ కార్డులో అక్కడికి వెళ్ళినప్పుడు. అలాగా ఎవడికి ఎన్ని కుంచాలు ఇవ్వాలి, ఎన్ని అడ్డలు ఇవ్వాలి అనేది అప్పుడు లెక్క. ఎన్ని కిలోలు ఇవ్వాలి, ఎన్ని క్వింటాలు ఇవ్వాలి అనేది ఇప్పుడు లెక్క. మెజర్మెంట్ పేరు మారేది కానీ మెజర్మెంట్లు మారవు కనుక ఆ విధంగా కొలత చేసి వస్తువుని ఇస్తూ ఉంటారు. అలాగ భగవానుడు కూడా ఆయా జీవుల కర్మఫలాలను తెలుసుకొని ఎవడికి ఏది ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో తెలుసుకుంటాడు. అది తెలిసినవాడు ఈశ్వరుడే. ఇది తెలుసుకో. అంతేగాని ఇవన్నీ మనం సంపాదించామనుకోవద్దు. నీ కర్మ కొద్దీ కొలిచి ఇచ్చేవాడు ఈశ్వరుడే. కానీ కొలిచి ఇచ్చేటువంటి వాడెవడో వాడు కొలత కందడు. పదార్థానికి కొలత కానీ కొలిచేవాడికి కొలత ఏమిటండి బాబు? కనుక సృష్టిలో ప్రకృతి రూపముగా ఆయా పదార్థ సమూహమును జీవుల కర్మలకు అనుగుణంగా కొలిచి ఇచ్చే నువ్వు కొలత కందని వాడివి గనక నమః న మాతి స్వయం మాన విషయో నభవతి. నువ్వు కొలతకు చెందినవాడివి కావు, కొలిచి ఇచ్చేవాడు మాత్రమే. కొలిచి ఇచ్చే నీయందు ఈ ప్రకృతి నిషేధాత్మకమై ఉన్నటువంటిదే. అంటే నీ యొక్క అసలు స్వరూపం కాకుండా ఉన్నటువంటిదే కనుక నమః అని నిన్ను నమోసి అని తెలుసుకున్నాక భద్రమ్మే నాకు భద్రమవుతున్నది. దీన్ని బట్టి మనకి ఇదంతా ఈశ్వరుడే అంటే ఒక విధంగా చైతన్య రూపముగా ఈశ్వరుడే అయినా వీటి వికారములు ఆయనకి లేవని ఎరుక కలుగుతున్నది. పైగా ఇవి నీ కర్మ కొద్దీ కొలిచిస్తున్నాడే కానీ వీటికి అసలైన స్వరూపం అంటూ లేదు అన్నది అర్థమవుతున్నది. కనుక కొలిచిచ్చేవాడు ఆయనే అయినప్పుడు నీ అహంకారం, నీ నిర్వాకమేమీ లేదని ఒకటి అర్థమవుతుంది. ఇన్ని అర్థమయ్యాక భద్రమే కలుగుతుంది అన్నాడు. ఇక్కడ ఇవి అర్థమైతే భద్రమేనండి. దీనితో ఇది రాలేదే అని బాధ, ఇది వచ్చిందే అని మిడిసిపాటు రెండూ పోతాయి. ఎందుకంటే కొరత పెట్టి ఇచ్చేవాడు వాడే అయినప్పుడు ఇంకెందుకుని ఆ నిశ్చింత రావాలండి.
ఆ నిశ్చింత పేరు రాముని వారం మాకేమి విచారము. ఆ నిశ్చింత. ఎందుకంటే మేము కొలతలు చూస్తేనే సుఖ దుఃఖాలు. వాడికి అంత ఇచ్చావు, నాకెందుకు ఇచ్చావు, నాకెందుకు ఎంత ఇచ్చావు అనకూడదు. వాడికి అంత సుఖం ఇచ్చి మనకింత తక్కువ సుఖం ఇస్తే కోపం, కానీ వాడికి అంత దుఃఖం ఇచ్చి మనకింత తక్కువ దుఃఖం ఇస్తే మాత్రం సంతోషం. ఏం చేస్తాం? కానీ ఆయన నీ సంతోషాలు నీ సుఖాలు పట్టించుకోడు. నీ కర్మకి ఎంత ఇవ్వాలో అంత ఇస్తూ ఉంటాడు. ఇచ్చేవాడు వాడు. ఇది ఒక్కటి తెలుసుకుంటే ఆ కొలత పెట్టేవాడికి ఒక నమస్కారం చేసుకుని, నువ్వు కొలత కందో, మేము కొలతలను పట్టించుకోం, కొలిచేవాడిని పట్టించుకుంటాం. చాలా బాగుంది ఇక్కడ. నీకు కొలతలు లేవు, ఆ లేవు అనేది నా ఇతి నిషేధించి అది గ్రహించాక భద్రమే. అంతేకాదు, నేను కూడా ఏమైపోయానంటే ఇలా అనుకొని నిన్ను తెలుసుకున్నాక ఇవన్నీ ఎక్కడిస్తున్నావు? ఎక్కడ కూర్చుని ఇస్తున్నాడు ఆయన? కొంచెం ఆలోచించండి. నీ లోపలే కూర్చుని ఇస్తున్నాడు. బయట అంటా నువ్వు కళ్ళు మూసుకుని నిద్రపో, బయటే లేదు. ప్రపంచం ఎంతసేపు కళ్ళు తెరిస్తే, కళ్ళు మూస్తే లేదు. అవునా లేదండి? నీకే కదా ముఖ్యం. అందుకే ఎక్కడ కూర్చునిస్తున్నావు? ఇక్కడే నాలోనే కూర్చుని ఇంత చేస్తున్నావు. శరీరం అనే కొలతలో, మనోబుద్ధులనే కొలతలకు కావలసిన చైతన్యాన్ని కూడా లోపల నుంచి ఇస్తున్నవాడు వాడికి కొలత లేదు. ఇది ఎలా అంటే కిటికీలోంచి వచ్చిన సూర్యకాంతికి కిటికీ అనే కొలత లేదు. అలాగే దేహంలోంచి ప్రసరిస్తున్న ఈశ్వర చైతన్యానికి కూడా కొలత లేదు. కొలత లేని వాడవు అని నేను తెలుసుకుంటూ ఉంటే కొలిచే వాటిని కొలతలని దాటిపోయి, కొలిచే వాటిని అంటే కొంచెమో అడ్డమో అనే కొలతలు, కొలిచే పదార్థాలు, ఈ రెండింటినీ దాటిపోయి వీటిని అలా కొలిచి ఇచ్చే నువ్వైన ఆత్మరూపుణ్ణి నేను తెలుసుకున్నాక ఇంకా నేను మాత్రం వీటికి అంటి పెట్టుకుంటానా? నేను కూడా అనమః నమః, జాతో నమో నమః అన్నారు ఇక్కడ. జాతః నమో నమః. ఆ నమః అంటే ఇందాక ఏం చెప్పాను? నమః అంటే కొలత కందనివాడు అన్నాం కదా, అది నమః. అనమః అంటే కొలత కందనివాడు కాడు అంటే ఇది జీవభావం. జీవభావం కొలత కందుతుంది. శరీరంలో, హృదయంలో ఉన్నాను, ఈ శరీరంతో ఉన్నాను, సుఖదుఖాలు అనుభవిస్తున్నాను అనుకుంటున్నంతకాలం మనం అనములము. ఆ నములము అంటే కొలత కలిగిన వాళ్ళమే, కొలత కందని వాళ్ళము అని అనలేము. ఆ నమః అంటే కొలత కందని వాళ్ళము కాము అని అర్థం. అంటే ఇప్పటి వరకు మన స్థితి ఏమిటి? అనమః, జీవులమే. ఎంత కాదన్నా అవతల వాడిని చూస్తే కోపం వస్తుంది అంటే నీ కొలత నీ శరీరానికి పరిమితం చేసుకున్నావు. అంటే ఈశ్వరుడి వల్ల పనిచేస్తున్న చైతన్యం శరీరానికి పరిమితమై శరీరం నేను అనుకుంటుంది. కానీ శరీరాలకు కూడా చైతన్యం ఇస్తున్నవాడు ఎవడున్నాడో వాడి వైపు చూడడం మొదలు పెడితే ఈ చైతన్యం అంతా ఆయన స్వరూపం అని తెలిసాక ఏమైంది? అప్పుడు నువ్వు కూడా కొలత కందని వాడి వైపుతున్నావు. కనుక ప్రపంచం వైపు ప్రసరించే నేను అనే భావం పరమాత్మ వైపు ప్రసరించి బంధింపబడితే కాదు, కలిసిపోతే, ప్రపంచం వైపు అంటే శరీరంతో ప్రపంచం వైపు బంధింపబడినంత కాలం నేను కొలత కందని వాడను కాను. కానీ అది ఈశ్వరునితో కలిసిందనుకోండి, ఈశ్వరుడు అనంతుడు కదా, ఆయనతో కలిసిపోతే నేను కొలత కందని వాడని. అందుకు కొలత కందిన నది సముద్రంలో కలిసాక ఇది గంగా నది, ఇది గోదావరి నది అని వేరుగా ఎలా చూపించలేవో, పరమేశ్వరుడనే సముద్రంలో జీవుడనే నది కలిసాక సముద్రమే అవుతాడు తప్ప నదిగా మిగలడు. కనుక హే స్వామి, కొలత కందని నిన్ను తలంచి నీ అసలు స్వరూపాన్ని గ్రహించాక, తలంచే చైతన్యము కూడా నువ్వే అని గ్రహించాక, ఆ చైతన్యమునందు ఈ తలంపు లయమై అనముడునైన నేను నముడునైపోయినయ్యా. ఇది నమశబ్దానికి ఇన్ని రకాలుగా చెప్పాడు. నువ్వు నీ యొక్క అసలు స్వరూపం అంటే శివ అనడానికి శివం అథాప్రాప్య, రెండు రకాల శివశబ్దాన్ని చెప్పారు. శివశబ్దానికి రెండు రకాల అర్థాలు ఇక్కడ చూపిస్తున్నారు. ఒక అర్థం శివశబ్దానికి సకల ఉపద్రవరహిత. ఈ మాట చూడండి ఎంత బాగుందో. ఆయనకి ఏ ఉపద్రవాలు లేవు. ఉపద్రవాలంటే చాలామందికి తెలుసు కదా, సైడ్ డ్రింక్ అని అర్థం కాదండి, ఉపద్రవం అని కాదు. ఉపద్రవం అంటే ఉత్పాతాలు, ప్రతిదీ ఉపద్రవమే మనకి, అవునా లేదా? పొద్దున్న కాఫీ సమయానికి దొరకకపోతే ఉపద్రవం. ఏంటే ఒక జీవితం సజావుగా సాగకపోతే ఉపద్రవం. ప్రకృతి హాయిగా ఉంటే పర్వాలేదు, భయంకరమైన ఎండలొస్తూ ఉపద్రవాలు, ఉప్పెళ్ళొస్తూ ఉపద్రవాలు, క్షోభలు. బాహ్య ప్రకృతిలో, శరీర ప్రకృతిలో క్షోభలు వస్తే ఉపద్రవాలే, అనారోగ్యాలు ఉపద్రవాలు. అన్నీ బాగుంటే మనం హాయిగా ఉన్నాం, ఇంట్లో ఎవరికి బాగుండదు, అది ఉపద్రవం. కనుక అడుగడుగున ఈ శరీరంతో సంబంధించిన ప్రపంచంలో ఉపద్రవాలు ఉంటూనే ఉంటాయి. ఉపద్రవాలు లేకుండా ఉండాలని కోరుకుంటుంది, కానీ ఒక ఉపద్రవం తీరితే మరొకటి ఉంటూనే ఉంటుంది. ఉపద్రవాలు లేనిది ఎవరికయ్యా అంటే శివుడికి. శివ అంటూ ఉపద్రవరహిత. ఇప్పుడు మరొక అర్థం, ఏ ఉపద్రవాలు లేనివాడు. అనుకోవడానికి కూడా బాగుంది కదా, అలాంటి శివుని నువ్వు తలంచుకుంటున్నావు. ఇంకొక అర్థం శివం అనే మాటలో ఒకదానికి ఉపద్రవరహిత అని అర్థం చెప్పి, రెండవది పునఃశివం నిరతిశయ అఖండైక రసా ఆనంద స్వరూపం. ఎంత బాగుంది ఇక్కడ.
దానికి హద్దు లేనటువంటి, అవధి లేనటువంటి, అఖండమైనటువంటి రసరూపమైన ఆనంద స్వరూపుడు. రసం అంటే ఆస్వాదనీయం అని అర్థం. ఇక్కడ రసం అంటే సారం, ఆస్వాదనీయం. రుచి చూడాల్సింది ఎవరిని, ఆస్వాదించాల్సింది ఎవరిని అంటే శివుణ్ణే. ఆయన తప్ప ఈ ప్రపంచాన్ని ఆస్వాదించడం ఏం బాగుండదండి. ఇదంతా పిప్పి. సారం ఆయన, ఆ సారాన్ని ఆస్వాదించు అన్నాడు ఇక్కడ. అందుకే ప్రపంచం అనే బత్తాయి పండులో రసం శివుడే. అది ఆస్వాదించాలి. అది ఏంటంటే పిప్పే. కానీ రసం కనబడదు. బత్తాయి పండులో రసం కనబడదు. కానీ రసం లేకపోతే బత్తాయి పండుకి ఉనికి లేదు, శివుడు లేకపోతే ప్రపంచానికి ఉనికి లేదు. కనుక ప్రపంచ సారమే రసం. ఆ సారాన్ని ఆస్వాదించు, ఆ రసాన్ని ఆస్వాదించు. కనుక రెండవ శివానికి అర్థం రసం. ఆ రసం ఎలా ఉంది? ఒక చోట ఉండి మరొక చోట లేదని లేదు. సర్వవ్యాపకమై అఖండ ఏక రసం. అది పరిపూర్ణతయా పరిపూర్ణం నిరతిశయాఖండం అని. ఈ విధంగా శివం అనగా సకల ఉపద్రవరహితం. ఇంకొక అర్థం నిరతిశయ అఖండ రసానంద స్వరూపం. అలాంటి తత్వము ఎవడు కలిగి ఉన్నాడో, ఎవడు పరిపూర్ణముగా పొంది ఉన్నాడో అతడు అయ. అయహ, అయహ పదం వచ్చింది ఇక్కడ. అయ అంటే పొందించు. ఇప్పుడు అయహ వచ్చే ఇది ఏకవచనం అయింది. ఇక్కడ ప్రథమావిభక్తి ఏకవచనమైంది. కనుక శివ అయహ అంటే ఇప్పుడు చెప్పినటువంటి సకల ఉపద్రవహిత స్థితి, సంపూర్ణ ఆనంద స్థితి పూర్ణముగా కలిగిన వాడెవడో వాడు శివాయ. ఇప్పుడు శివాయ చతుర్థి విభక్తి పోయి శివాయ సంబోధన ప్రథమాభక్తి అయిపోయింది. మొత్తం శివాయ అంటే శివుణ్ణి అడ్రస్ చేస్తున్నారు. ఈ ఈ శివాయ శబ్దానికి అర్థం ఏంటి? సంపూర్ణమైన ఆనందమును, ఉపద్రవరహిత స్థితిని పూర్ణముగా కలిగినవాడా. ఇది శివాయ అనే పదానికి అర్థం ఇక్కడ. అటువంటి శివాయ నువ్వు నమః. నువ్వు కొలత కందనివాడువు. అలా నిన్ను ధ్యానించి కొలత కలిగిన వాడిని నేను అనుకునే అజ్ఞానాన్ని విడిచి నేను కూడా కొలత కందని శివతత్వమే అనే అభేద స్థితిని పొందాను. అటువంటి అభేద స్థితిని పొందించుటకు గాను నన్ను శివాయం కురు, నన్ను కూడా ఉపద్రవహితమైన అఖండ ఆనంద రసస్వరూపుడుగా మార్చవయ్యా అని అడిగారు ఇక్కడ. మీరు ఇలాగా ఎవరిని అడగలేరండి. ఒక ఊళ్ళో రాజుగారి దగ్గరికి ఒక బంటు వెళ్ళి నన్ను రాజుని చెయ్యవయ్యా అని అడగడు. అడిగితే వాడిని చెరసాల్లో జీవితకాలపు ఖైదు చేస్తాడు. అవునా లేదండి? కనుక ఏ రాజు దగ్గరికి వెళ్ళి నన్ను రాజుని చెయ్యని అడగలేరు. మీ పై జియ్యం దగ్గరికి వెళ్ళి నన్ను జియ్యం చెయ్యని అడగలేరు. ఒక్క శివుడి దగ్గరికి వెళ్ళి నన్ను శివుణ్ణి చెయ్యవయ్యా అని అడగచ్చు. ఒకవేళ ఆ రాజు బాగా సంతోషించాడు అనుకోండి, నిన్ను మొదట బంట్రోత్గా ఉన్న నిన్ను హెడ్ ఆఫ్ ది బంట్రోత్స్ చేస్తాడు. ఇంకా సంతోషిస్తే క్లర్క్ చేస్తాడు. ఇంకా సంతోషిస్తే క్యాషియర్ చేస్తాడు, మేనేజర్ని చేస్తాడు, ఇంకేదో చేస్తాడు. అంతేగాని ఆఖరికి కావాలని పర్సనల్ సెక్రటరీగా పెట్టుకుంటాడు, పార్ట్నర్షిప్ ఇస్తాడు. కానీ నిన్ను మాత్రం ఓనర్ని చెయ్యడు. కానీ శివుడు ఏం చేస్తాడంటే శివ 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 అంటే నిన్ను శివుడిని చేసేస్తాడయ్యా అన్నాడు ఇక్కడ. అందుకు శివుడు గొప్పవాడయ్యా. ఎలా చేసేస్తాడంటే ఆయన పరిపూర్ణంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. కొందరు అంటుంటే నీకేం పోయిందయ్యా, నువ్వు ఎప్పుడు సుఖంగానే ఉంటావు, శివుడిని దెబ్బలాడే వాళ్ళు ఉంటారు. నీకు కావాలా రా, నాలో కరిగిపో, నేను చేసేస్తా అన్నాడు ఇక్కడ. ఎందుకంటే నీ స్వస్వరూపంగా ఉన్నవాడు నేనే. కనుక నువ్వు కూడా నిరతిశయ అఖండ ఉపద్రవరహిత మంగళకర స్వరూపంగా అయిపోతావు. ఎప్పుడు అలా అయిపోవాలని కోరుకుంటే చేసేస్తాను నేను ఇక్కడ. అందుకే నువ్వు కొలత కందని వాడవైన నిన్ను కొలత కందిన వాడిగా భావిస్తున్న జీవుణ్ణైన నేను అఖండ రసానంద ఉపద్రవహిత స్వరూపుడుగా నిన్ను నమస్కరిస్తున్నాను గనక నన్ను తస్థితిగా చెయ్యవయ్యా. ఇది నమశివాయకు మనకు అర్థమండి ఇక్కడ. అంత విశేషమైన భావం చెప్పాడు. అందుకే శివాయమే తథా ప్రాప్త్య, ఆ పరిపూర్ణ స్థితికై నిన్ను ఆశ్రయించిన నేను దాన్ని పొంది శివాయం కురు సర్వదా, అది అయ్యేటట్టుగా నన్ను అనుగ్రహించు అని ఈ దివ్యమైన వ్యాఖ్యానం పూర్తయింది ఇక్కడ. ఇక 8వ వ్యాఖ్యానం. శివాం యాతో మహాభద్ర నమోహం మాయయా ధ్రువం తతో నమాయ మహ్యం మశివాయం కురు సర్వదా. స్వామి నువ్వు శివాం యాత, శివాం ఇదొక విశేషమైన మాట. శివాం అంటే శివునికి అభిన్నమైనది, స్త్రీలింగం ఇక్కడ. శివాం అంటే శక్తి, చిచ్చక్తి. ఆవిడ బ్రహ్మ విద్య, పార్వతీ పరమాదేవి బ్రహ్మ విద్యా స్వరూపిణి అనేటువంటి మాట మనకి దివ్యమైన శివపురాణంలో కనబడుతుంది. ఇదే వాక్యం మనకి కించిత్ భేదంతో కేనోపనిషత్తులో కూడా కనబడుతుంది. కనుక శివాం శక్తిం, ఆ శక్తి ఎవరు? బ్రహ్మ విద్యారూపిణి. కానీ బ్రహ్మ విద్యారూపిణి అయిన నీ శక్తితో కూడియున్నవాడువు నువ్వు. అందుకే శివాయ అంటే యాత ఆయాసిత్ ఇది అని అర్థం. అంటే శివాతో కూడినవాడెవడు వాడు శివాయ. కనుక శివాయ అంటే ఏమిటి? పార్వతీ సహితుడైన పరమేశ్వరుడు అనగా బ్రహ్మ విద్యతో కూడినటువంటి శివుడు నువ్వు. నువ్వు బ్రహ్మ విద్య కలిగింది, విద్య లేనివాడిని నేను.
అది నా యొక్క లక్షణం. కానీ బ్రహ్మ విద్యాది దేవత అని అమ్మవారి యొక్క అనుగ్రహం నాకు లభించిందనుకో, నేను బ్రహ్మ విద్యని పొందినవాడి నిన్ను పొందగలను. అందుకే అమ్మ కటాక్షం ఉన్నవాడికే శివుడు దొరుకుతాడు. ఎందుకంటే అమ్మ అనుగ్రహం ఏంటయ్యా అంటే శివజ్ఞాన ప్రదాయని. అందుకే శివుడు కావాలనుకునే వాళ్ళు అమ్మవారిని ఉపాసించాలంటే ఇది చాలా ప్రధానం. అందుకే శివుడు ఎప్పుడు అమ్మతోనే ఉంటాడు. కానీ శివాయ శబ్దానికి ఇప్పుడు మరొక అర్థం ఏం చెప్తున్నారు ఇక్కడ, బ్రహ్మ విద్యారూపిణిని శక్తితో కూడినటువంటి హే శివాయ. ఎప్పుడైతే అమ్మవారు ఉన్నారో నువ్వు మహాభద్ర, నువ్వు గొప్ప భద్రస్వరూపుడు అయ్యావు, అంటే కళ్యాణ రూపుడు అయిపోయావు. అందుకు నువ్వు భద్రుడివై ఎప్పుడు నిజస్వరూపంలో ఉన్నావు. ఎందుకంటే బ్రహ్మ విద్య నీది గనక, బ్రహ్మ విద్య ఉన్నవాడు ఎప్పుడు స్వస్వరూపంలో ఉంటాడు. బ్రహ్మ విద్య లేనివాడే దేహం నేననుకుని ప్రపంచ సుఖాలు నావనుకుని దుఃఖాల్లో పడుతూ ఉంటాడు. బ్రహ్మ విద్య ఉన్నవాడు ఎప్పుడు సుఖంగా ఉంటాడు. ఆ బ్రహ్మ విద్య నీకు సహజంగా ఉందయ్యా. దీపం మనకు కాంతి చూపించడానికి ఉంటుంది, కానీ దీపం అంటే కాంతేగా. కనుక నువ్వు సాక్షాత్ బ్రహ్మ విద్యా స్వరూపుడివి, అమ్మ నీకు అభిన్నురాలు. అటువంటి హే స్వామి, హే మహాభద్ర, పరమ కళ్యాణ రూప, నువ్వు ఎల్లవేళలా శివాయ అంటే శివస్వరూపుడివి, నిజస్వరూపంలో ఉన్నావు. అహంతు నేను నమః ముందు చెప్పినర్థం, విద్యాహీనుడినై ఉన్నాను, అందుకు నీకు నమస్కరిస్తున్నా. అహం నమః అంటే నిర్విద్యోస్మి, విద్య లేనివాడనై ఉన్నాను. నిన్ను ఆశ్రయిస్తే ఇచ్చేస్తావా? ఇస్తావు. ఎందుకంటే నీకు కొన్ని లక్షణాలు ఉన్నాయట. ఆత్మవిద్యాభిలాషినైన నాకు, ఇది గొప్ప మాట చెప్పాడు. అంటే భగవంతుడు అందరికీ మోక్షం ఇచ్చేవచ్చు కదా అంటే ఇస్తాడండి. మీ దగ్గర అన్నం ఉందని ఊళ్ళో అందరికి పిలిచి భోజనం పెట్టగలరా? ఎవడికి ఆకలి ఉందో, ఎవడికి అన్నం అవసరం ఉందో వాడికే పెట్టాలి. అదేవిధంగా బ్రహ్మ విద్య కూడా పరమాత్మ కావాలనే ఆకలి ఎవడికుందో వాడికి చెప్పాలే తప్ప, ఇంకా నాకు ఈ ప్రపంచం కావాలి, వాళ్ళు కావాలి, మోక్షం ఇస్తాను వస్తావేంటి కైలాసానికి అని అడిగాడు అనుకోండి. ఇప్పటి నుంచి లేదు, కొంచెం మునిమనబడి పెళ్ళి ఒక్కడు చూసి వచ్చేస్తాను అనుకున్నాడు అనుకోండి, వాడికి ఎందుకు ఇస్తాడు చెప్పండి? ఆయన అక్కడ ఆయనే కావాలనుకుంటే ఆయన్ని ఇస్తాడు. అందుకే ఆత్మవిద్యాభిలాషి అహం, ఆత్మవిద్యను అభిలషిస్తున్నాను. ఎందుకంటే లేదు గనక నమః, అది లేనివాడనై అది అభిలషిస్తున్నాను గనక నేను ఆశ్రయించాను. నువ్వేం చేయాలి? త్వంచ పూర్ణ విద్య, నువ్వు పూర్ణ విద్యాస్వరూపుడు. అయితే విద్య ఉంటే మాత్రం ఇచ్చేస్తావా? శరణాగత పాలకశ్చ, శరణాగతుల్ని పాలిస్తావు నువ్వు. సర్వజ్ఞత్వ, సర్వజ్ఞుడువు. సర్వేశ్వరత్వా తతః, ఆ కారణం వల్ల నమాయ నిర్విద్యాయ మహ్యం అంటే నా కోసము ఆత్మదర్శనాన్ని ఇవ్వు. నీ జ్ఞానం వచ్చిందనుకో, నాకు మహా శివాయ కురుం సర్వదా, మహా అని చెప్పబడుతున్న ఈ ప్రపంచమంతా నీ స్వరూపంగా కనబడుతుంది. జ్ఞానం అంటే ప్రపంచాన్ని నిరసించడం కాదు, ప్రపంచాన్ని పరమాత్మ స్వరూపంగా అనుభవించడం. ఇది తెలుసుకోండి. ఇక్కడ పరమాత్మ స్వరూపంగా అనుభవించడం, అప్పుడు సుఖం లేదు, దుఃఖం లేదు, కేవలం ఆనందానుభవమే ఉంది. ఇక్కడ సుఖము అంటే విషయగతమై ఇంద్రియగతమైనది సుఖము, దుఃఖము. ఇంద్రియాలకు అతీతమైనది ఆనందం. ఆనందమే శివుడు. కానీ ఎవడైతే ఆ శివత్వాన్ని తెలుసుకున్నాడో వాడికి ప్రపంచంలో ప్రతిదీ ఆనందమే. అందుకే ప్రహ్లాదుడు మురిసిపోయి తిరిగాడు. ఎందుకంటే కలడంబోది కలండు కాలి కలడు ఆకాశంబోను, నీకు సముద్రం కనబడుతుంది, నేల కనబడుతుంది, నాకు అందులో ఉన్న విష్ణువు కనబడతాడయ్యా, అందుకే నేను ఆనందంగా ఉన్నావు. నువ్వు ఇంకా ఇది లేదే అది లేదని రాకేంద్ర కొట్టుకు చేస్తున్నావు నాన్న అని తిట్టాడు. ఇక్కడ ఆనందం దానివల్ల వస్తుంది. త్వయి మయి చాన్యత్రైకో విష్ణు వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణు. ఈ భావంతో నందతి నందత్యేవా, వాడు ఆనందంతో గెంతులేస్తారండి. అది ప్రహ్లాదుడి స్థితి. ప్రహ్లాదు స్థితినే పంచాక్షరి భాష్యంలో మనం తెలుసుకుంటున్నాం. కానీ ఉన్నదంతా శివమే. సుఖమని, దుఃఖమని, లాభమని, నష్టమని ద్వంద్వములు లేవు. అవన్నీ నేతిలో పోయే ద్వంద్వాలని, మిగిలిపోయింది ఒక శివమే. ఆ శివం ఏదైతే ఉన్నదో అది పొందినటువంటి వాడు మశివాయ కురుం సదా. మహ అంటే మస్యతి ఇది మహ. మస్యతి అంటే నిన్ననే చెప్పుకున్నాం, పరిణామం పొందేది ఏదో అది మహ అంటే ప్రకృతి. కనిపిస్తున్న ప్రపంచమంతా మహ అంటే పరిణామం పొందుతూ ఉంటుంది, మారిపోతుంది. ఇవాళ ఉన్నట్టు నిన్న ఉండదు. నేను కాశీకి వెళ్ళానండి, ఎప్పుడు చల్లగా ఉంటుందని. ఎప్పుడూ చల్లగా ఉండదు. నువ్వు చల్లని కాలంలోనే ఎప్పుడు వస్తున్నావు. నువ్వు మేలోరా, నీకు తెలుస్తుంది. అంతే కదా. కనుక మారుతోంది. మారడం కాల లక్షణం, మారడం దేశ లక్షణం, మారడం జీవుడి లక్షణం. అంటే బుద్ధితో తాదాత్మ్యమైన జీవుడి లక్షణం ఇది. మారడం అనేది ప్రకృతి లక్షణం, మారకపోవడం ఈశ్వర లక్షణం. కానీ మారుతున్న జగత్తులో ఈశ్వర చైతన్యం వల్ల నీవు కలుగుతోంది కనుక ఎప్పుడైతే నీ శివుడిని ధ్యానం చేసావో ఈ ప్రపంచమంతా నీకు శివమయం అయిపోవాలి. అప్పుడు నీకు కలిగే ఆనందం ఏమిటి? అది చెయ్యవయ్యా అని అడిగాడు. దీని బదులు రుద్రాభిషేకం చేసుకుంటే బెటర్ ఉందో ఆవిడ తెలియదు గనక దానిలో ఈ భావం చెప్తున్నాడు. ఎక్కడంటే యాతే రుద్ర శివ తన్ను రఘోరా పాపకాశిని
తయా నస్తను భాషంతమయా గిరిశంతాభిచాకశీ. అక్కడ చెప్పాడు. ఇక్కడ నీ యొక్క శివంకరమైన శాంతమైన ఏ స్వరూపం ఉందో పరమేశ్వర, అది ఏ దోషము లేనిది. దోషం ప్రకృతికి ఉంది, కానీ ప్రకృతిలో వ్యాపించి నీకు లేదు. ఎందుకంటే బురద నీటిలో సూర్యబింబం ప్రతిఫలించిందంటే సూర్యుడికి బురద అంటలేదు. అలాగే ప్రకృతి యందు పరమాత్మ వ్యాపించారంటే ఆయనకి ఇదేది అంటలేదు. అందుకు నువ్వు అపాప కాశిని, ఏ దోషము లేని కాశిని, కాశీ జ్ఞానస్వరూపమైన నీ ఏ తనువుందో దానితో అభిచాకశీ. ఆ తనువు లక్షణం శాంతమయ. శాంతంలో సూపర్లిటివ్ డిగ్రీ అండి. అటువంటి శాంతమైన శుభంకరమైన శుభమైన మంగళకరమైన నీ స్వరూపమే అభితః చాకశీ. అన్ని వైపులా అదే నాకు గోచరించుగాక, అంటే అనుభవమునకు వచ్చుగాక. ఈ ప్రకృతి అంతా శాంతమైన శుభంకరమైన మంగళకరమైన ఏ పాపము లేని జ్ఞానమును ప్రకాశింపజేస్తున్న కాశీ రూపమైన శివతత్వమే నాకు అన్ని చోట్ల అనుభవమునకు వచ్చుగాక. అక్కడుందండి కాశీ. అభిచాకశీ అపాప కాశిని. అది కాశీ అంటే ఏంటో తెలిసిందా? శివుడు తప్ప అన్యము తెలియనటువంటి, అన్యము లేదనే జ్ఞానము కలిగినటువంటి స్థితి పేరు కాశీ. అది బ్రహ్మజ్ఞానం. అది కలగాలి. అదే మశివాయ కురుం సదా అంటే సర్వం ఆ శివస్వరూపమైన అనుభవం కావాలి. ఇది నమశివాయ అనే పదంలో దాగిన అర్థము అని 8 పూర్తయింది. 9లోకి వచ్చాం. శివం ఏషి యతో జ్ఞప్త్యా శివాయస్త్వం ప్రపక్షసే నతే మాయా యతో జ్ఞప్త్యా నమో వేదై ప్రపక్షసే. 2 మాటలు ప్రపక్షసే ప్రపక్షసే అని 2 మాటలు చెప్తున్నాయి. వేద ప్రమాణంతో నేనేం చెప్తున్నానంటే, హే శివాయ, ఇది కూడా సంబోధన. ఇవాళ ఎక్కువ శివాయ అనే చతుర్థి విభక్తి కాకుండా కలిపి సంబోధన చేసాం. ఇంతకుముందు అయా అనేది క్రియావాచకంగా ప్రాపయ అని అర్థంలో చెప్పుకున్నాం. ఇవాళ శివాయ కలిపి ఒకటే పదం అయిపోయి సంబోధనలోకి వచ్చింది. ఇక్కడ శివం ఏషి యతో జ్ఞప్త్యా ఇది శివాయ. ఏషి ఇది యా, ఆ యా శబ్దం ఏషి. శివం ఏషి అంటే సంపూర్ణముగా జ్ఞానము ఎవడికి కలిగి ఉన్నదో వాడు శివాయ. అంటే పూర్ణ జ్ఞానం కలిగిన ఆనందమూర్తివు నువ్వు ఇస్తే కానీ జ్ఞానం లేనివాడని నేను ఇక్కడ. అంతేకాదు, మా అనే మాటకి మన వైపు తీసుకుని మా అనగా లక్ష్మి, లేనివాడను కనుక నమః అన్నా. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాడు మా అంటే మాయ, నమః అంటే మాయ లేనివాడవు నువ్వు. ఇక్కడ మాయ లేనివాడవు నువ్వు, జ్ఞానము పరిపూర్ణముగా కలిగిన వాడవు నువ్వు. అలాంటి హే మాయలేనివాడా, నిరతశయ ఆనందస్వరూప, నిన్ను నేను శరణు వేడాను కనుక నమో అని శివాయ అని వేదమే నిన్ను ఈ అర్థంలో ప్రతిపాదిస్తున్నది. అందుకే నమోహంచ శివాయ ఓం నమో మహ్యం నమో నమః. ఎప్పుడైతే మాయలేని వాడవని తెలుసుకుని నిన్ను నేను ఆరాధన చేశానో అప్పుడు క్రమంగా నాకు మాయ ఎదురిపోయింది. మాయ ఎదురిపోతే నేనేమయ్యాను? నేను నమః అంటే నేను మాయలేని వాడిని అయ్యాను. మాయలేని వాడిని అయ్యేటప్పుడు నా నమస్కారం ఎవరికి? నీకు. అంటే నీకు వేరుగా నేనున్నానా? మాయలేని వాడు నుండి నువ్వు నేను ఒకే లక్షణం. నిన్న చెప్పినట్టు కించిజ్ఞ సర్వజ్ఞలో సర్వాకించి తీసి ఒక జ్ఞా మిగిలినట్లు నేను మాయ లేని వాడిని అయ్యాను. మాయలేని వాడినప్పుడు నా నమస్కారం ఎవరికి? మహ్యం నమో నమః, నాకు నేను నమస్కారం. అంటే నా ఫోటోకు నేను దండేసుకోవడం అని అర్థం కాదండి. ఇక్కడ మన శరీరాలని కూడా, శరీరము బుద్ధి మనస్సు ప్రాణ దాటిన స్వస్వరూపం ఒకటి ఉంది. అది పంచకోశ విలక్షణ. అది ఎక్కడుంది? పంచకోశాల్లోనుంది. పంచకోశ అంతరస్థిత. ఈ పంచకోశాలని ప్రకాశింపజేస్తూ పంచకోశాలకు అంటకుండా ఉన్నది ఇక్కడ. అంటే గదినంతా వెలిగిస్తున్న దీపం గదికి అతీతంగా ఉన్నట్లుగా శరీరం అనే గదిలో 5 కోశాలని ప్రకాశింపజేస్తూ ఉన్నటువంటి ఏ తత్వం ఉందో అది పంచకోశ అంతరస్థిత. ఆ స్థితమైన స్వరూపాన్ని చూస్తే పంచకోశాల్లో వెలుగు దాంది అని తెలుసుకో. పంచకోశాల్లో వెలుగుతున్నది ఏ కోశానికి అంటని ఆత్మ యొక్క వెలుగు. ఏ కోశాన లేదంటారే అదేనండి ఇక్కడ. ఆత్మ యొక్క వెలుగు పంచకోశాలని ప్రకాశింపజేస్తేనే ఏ కోశానా అది అంటకుండా ఉన్నది ఇక్కడ. అది నువ్వు గ్రహించితే ముందు పంచకోశాలు వెలుగుతున్న వెలుగును చూస్తూ పంచకోశ విచారణ చేయి. పంచకోశాల్లో వెలుగుతున్న వెలుగు పంచకోశాలది కాదు. పంచకోశాన్ని వెలిగింపజేస్తున్నది ఏది అని వెతుకు. అది పంచకోశాదుల్లో ఉంటూనే పంచకోశాదులకు అంటకుండా ఉంటుంది. ఎలాగంటే గోడ మీద పడుతున్న వెలుగుకి గోడ రంగు ఎలా అంటదో పంచకోశాన్ని ప్రకాశింపజేస్తున్న ఆత్మ చైతన్యానికి పంచకోశ వికారాలు అంటవు. అది ఎప్పుడైతే గ్రహించావో నువ్వు పంచకోశముల్లో ఆ వెలుగును వెతుకుతూ వెళ్ళడమే పంచాక్షరి జపం, మరొకటి కాదు. ఇక్కడ పంచకోశాల్లో, పంచభూతాల్లో, పంచ తన్మాత్రల్లో, పంచ జ్ఞానేంద్రియాల్లో, పంచ కర్మేంద్రియాల్లో, పంచ ప్రాణాలలో ప్రకాశిస్తున్న వెలుగు ఈ పంచల్ని ప్రకాశింపజేస్తూనే పంచకోశ వ్యతిరిక్తంగా ఉందని తెలియడమే నమశివాయ.
అది తెలిసాక నేను పంచకోశ దక్షుణ్ణైన వాడను అని గ్రహించాక నేను ఎవడికి చేస్తున్నాను నమస్కారం? మయ్యన్ నమో నమః, నాకు నేనే నమస్కారము. అందుకే నమో నమాయ శుద్ధాయ మంగళాయ నమో నమః. మాయలేని నీకు, మంగళమైన నీకు, శుద్ధుడివైన నీకు నమస్కారము. అందుకే తేలిందేమిటయ్య స్వామి, నమో నమశనం శంభో నిరాకారాయ తే నమః. తేల్చి చెప్తున్నది ఏంటంటే ఆకారము పరిణామ లక్షణమైన ప్రకృతి పుట్టింది కానీ ఆ వికారములు లేని నువ్వు నిరాకారుడవు. ఈ మాట నేననడం లేదయ్యా, ఇత్యాద్యాశ్రుతయో జగు వేదములు అంటున్నాయి. ఎలా అంటున్నాయంటే నిర్గుణం నిష్క్రియం శాంతం. నిర్గుణం నిష్క్రియం శాంతం. పరమేశ్వరుడు అసలు స్వరూపం నిర్గుణం నిష్క్రియం శాంతం నిరాకారం. మీరు చదువుతున్న లలిత కూడా ఇదేనండి. ఈ ప్రవచనం వినే కంటే లలితాశాస్త్రం చదవడం బాగుంది అనుకుంటే అక్కడ ఇదే వెలగబెడుతున్నారు. నిరాకారో నిరాకుల నిర్గుణ నిష్క్రియ శాంత, ఇదే పదం. నిర్గుణం నిష్క్రియం శాంతం అనే ఉపనిషత్ పదము యథాతథంగా స్త్రీలింగంలో నిర్గుణ నిష్క్రియ శాంత అని చెప్పారు. ఇక్కడ నిర్గుణం నిష్క్రియం శాంతం, నిరాకార నిరాకుల, నిరాకారాయ తే నమః. ఎప్పుడు అటువంటి నిరాకారుడివైన నువ్వు నిర్గుణుడివే, నిష్క్రియుడివే, శాంతుడివే, సర్వవ్యాపకుడివే అయిపోయావు. అన్నిటికంటే గొప్పగా ఉన్నావు. ఎందుకంటే నేల మీద వెలిగిపోతున్న సూర్యకాంతి అంటే సూర్యుడు నేల మీద వెలుగు రూపంలో వ్యాపించాడు, నేలకు అంటకుండా ఉన్నాడు. అలాగే పరమాత్మ ప్రపంచమనే నేల మీద చైతన్యమనే వెలుగుతో వ్యాపిస్తూనే ప్రపంచానికి అంటకుండా ఉన్నాడు. అందుకే ఆకారములు ప్రపంచానివిగా నీవు కావు కదా. అందుకే నిరాకారుడివైన నీకు నమో బ్రహ్మ నిరాకారం శివాయం శివ సర్వదా అతోహంచ నమో భద్ర శివాయోహం న సంశయ. కనుక నేను శివుడనే ఇందులో సందేహం లేదు. శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం. దానికి గాను మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం. ఒకటేమిటి? మొత్తం నిర్వాణ షట్క నిర్వాణ దశకం మొత్తం చదువుకోండి, ఇదే ఉంది ఇక్కడ. వీటన్నిటి నుంచి తీసిగా పంచకోశ వ్యతిరిక్తమైనది ఏదుందో అది నా యొక్క అసలు స్వరూపమని ఆ నేననేది అందులో కలిసిపోతేనే శాంతి. అంతేకాని మార్పులు చెందుతూ క్షణానికొకలాగా కనబడుతున్న ప్రకృతితో తాదాత్మ్యం చెంది ఉన్నంత కాలం శాంతి లేదు. వీటన్నిటికీ చైతన్యం ఇస్తున్న నిర్వికారుడైన ఆ పరమాత్మతో నేననే చైతన్యం ఏకమైపోతే అప్పుడు కలిగేది అసలైన శాంతి. అది శివోహం స్థితి. ఆ శివోహం అనే స్థితినిచ్చేదే పంచాక్షరి అని 23 శ్లోకాలలో 9 వ్యాఖ్యానాలు అందించినటువంటి మహానుభావుడైన పద్మపాదాచార్యుల వారికి అది మనం అవగతమయ్యేటట్టు చేసినటువంటి హరిసూర్య అనబడే మహాపండితుడు సుబోధిని వ్యాఖ్య రచించాడు ఉభయులకి. అయితే ఇందులో అనేక టెక్నికల్ శాస్త్రీయ శబ్దాలు చెప్పి మరింత అయోమయం దలుచుకోలేదు కనుక వాటి సారం మాత్రమే మీకు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. దానికి కూడా నాకు తపన ఉంది, ఎంత వేగం ఇది పూర్తి చేస్తానా అని. మాకు ఉందండి మీరంటే నేనేం అనుకోను. కానీ పంచాక్షరి గురించి ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం. ఇన్ని విషయములు ఉన్నాయి. మొత్తానికి పంచాక్షరి పరమశివునితో మనకు తాదాత్మ్యం చేస్తుంది. చివరికి వచ్చిన చతుర్థి తాదాత్మ్యే చతుర్థి, తాదథ్యే చతుర్థి. ఆ పరమాత్మతో తాదాత్మ్యమైపోయాం. పరమాత్మ అంటే దేనికి అంటని వాడు శాంతుడు శుద్ధుడు, వాడు తాదాత్మ్యమైపోయావు నువ్వు. ఆ స్థితి మనం ఇప్పుడు పొందాం. అది పొందించింది పంచాక్షరి. పంచాక్షరి జపం ఈ విధమైన విచారణతో కాస్యంత చేసినా కొన్ని సంవత్సరాల పాటు పురస్చరణలు చేసిన ఫలితం లభిస్తుంది. ఇది అతిశయోక్తి కాదు. ఎందుకంటే నహి జ్ఞానేన సదృశం పవిత్రమిక విద్యతే అన్నాడు. జ్ఞానముతో సమానమైన పవిత్రతత్వం మరొకటి లేదు. అందుకే పంచాక్షరి భావన చేస్తున్నప్పుడు పంచభూతాలు పంచతత్వం అన్నీ ఆయన అయినప్పుడు ఆయన వెలుగు ఇదంతా ఉంది కదా. కానీ ఆయన నుంచి వచ్చిన వెలుగు ఇదంతా అంటే వెలుగుతో సహా ఆయన్ని చూడాలి. అంటే ప్రపంచమునందు వెలుగుపోతున్న వెలుగు కూడా ఆయనదని చూసినప్పుడు ఈ వెలుగు దేనిలో పడుతుందో అది ఆవరణ. ఈ వెలుగుకి అతీతమైన వాడు ఆవరణలకు అతీతుడు. కానీ ఆయన వెలుగునే ఆవరణలన్నింటిలో చూడాలి. ఆ జ్యోతిష్ స్వరూపాన్ని బిందు రూపమైన పరదేవత లలిత అన్నామనుకో, ఆవిడ 9 ఆవరణలో తన కాంతిని ప్రసారింపజేసింది. ఆవిడున్న చోటు కాక మిగిలింది 8 ఆవరణలు. 8 ఆవరణలు లోకం. లోకమంతా అమ్మ వెలుగే కనుక నాకు నవావరణ అర్చన వచ్చండి, చాలా సంతోషం. కానీ అమ్మ కాకుండా ఈ లోకమంతా 8 ఆవరణలే. ఇది తెలుసుకుంటే చాలు. ఆ 8 ఆవరణలు ఎందుకు బాగున్నాయని అనిపిస్తోంది? ఆ 9 ఆవరణలో ఉన్న అమ్మవారి యొక్క వెలుగు పడుతుంది. వెలుగంటే శక్తి, చైతన్యం, అందం అన్నీ ఆవిడ నుంచి వచ్చి ప్రసరిస్తున్నాయి. కానీ ఇది గొప్పగా నీకు కనబడుతుంది. అందుకు నువ్వు సాధన చేయడం మొదలుపెట్టు. ఈ ఆవరణ ఆవరణ ఇవి అమ్మ వెలుగే. ఈ ఆవరణలో వచ్చినప్పుడు ఈ శక్తులుగా కనబడుతుంది, ఆ ఆవరణలో వచ్చినప్పుడు ఆ శక్తి. అలా అలా వెళ్ళు. మొట్టమొదట 28 మొదటి ఆవరణలో, తర్వాత 16, తర్వాత 8,
ఆ తర్వాత 14, ఆ తర్వాత 10, ఆ తర్వాత 10, తర్వాత 8, తర్వాత 3, తర్వాత 1. ఆ ఏకంలోకి వెళ్ళిపోయావు నువ్వు. 8లో అనేకం ఉన్నాయి, బిందువులు ఏకం ఉంది. అనేకం నుంచి ఏకం వైపు ప్రయాణం. అంతే కదా, ఏకం నుంచి అనేకం కదా, నీకు ఇంక ఇబ్బంది లేదు. ఏకమే అనేకంలో ఉందని తెలిసాక నువ్వు అనేకంలో ఏకాన్ని చూస్తేనే ఆనందిస్తావు. అందుకే అది శ్రీ విద్య అయితే 9 ఆవరణలు, అది పంచాక్షరి విద్య అయితే 5 ఆవరణలు. ఇది తెలుసుకోండి. ఈ 5 ఆవరణల్ని ధ్యానం చేయడం మొదలుపెట్టు. ఆ పంచావరణల్ని ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం మనం. ఇది మొత్తం ఎన్ని రోజుల ప్రవచనానికి ఫలరూపం కనుక కొంచెం ఏకాగ్రత వహించండి. కైలాసం స్వామివారిది 14 ఆవరణలు పద్మపురాణం వర్ణించింది. దానికి ఈ ఆవరణకి సంబంధం లేదు. పంచాక్షరి మంత్రం యొక్క 5 ఆవరణలు. ఇందులో శివుడు ఉన్నాడు. ఆవరణలన్నీ శివులే. ఎందుకంటే మొత్తం శ్రీ విద్యలో 9 ఆవరణలు అమ్మవారులే. అమ్మవారులే అంటే అమ్మవారి రూపాలు. సూర్యుడు కిరణాలంటే కిరణాలతో సహా సూర్యుడు. అమ్మవారి మయూఖములు అణిమాది విరావృత మయూఖై, మయూఖాలతో సహా లలితా మహాత్రిపుర సుందరి. అదేవిధంగా ఇప్పుడు లోకంలో నిండిపోయిన శివుళ్ళు కలిపి శివుడే. అది మనం చూడడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఇంతవరకు పంచాక్షరి జపం చేసుకుని పంచావరణ పూజ చేయబోతున్నాం. సిద్ధమేనా అందరూ? సిద్ధమైతే కాలం మర్చిపోయి కూర్చోవాలి. మరి అంతేనండి, ఆవరణార్చన జరిగినప్పుడు కొంత టైం అవుతుంది. మీరు సిద్ధమంటే నేను సిద్ధం. అంటే నా ఆవరణ పూజ నాది అయిపోయింది, మీకోసం మళ్ళీ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఈ ఆవరణ పూజ సామాన్యమైనది కాదు. దీని నిండా శివులే కనబడతారు. ఇది ఈ క్రమం ఎలా ఉంటుందంటే, మధ్యలో ఉన్న శివుడు, తర్వాత నుంచి మిగిలిన 4 చెప్తారు. ఈ పొందవలసిన తురీయం మొదట చూపిస్తాడు, తర్వాత మిగిలినవి. అంటే ఇవన్నీ మళ్ళీ ఆయన వెలుగులే. అందుకే చెప్పుకున్నాం, వేదాంతం అంటే ప్రపంచాన్ని నిరసించడం కాదు, అడుగడుగున శివుణ్ణి అనుభవానికి తెచ్చుకోవడం. ఇక్కడ ఏది తీసి పారేస్తావు నువ్వు? ప్రపంచం ఆయనది అయినప్పుడు నువ్వెవడు తీసి పారేయగలవు? ఆయనది కాదనే అజ్ఞానం తీసిపారే, ఆయనే అనే జ్ఞానం తెలుసుకో. తెలుసుకున్నవాడు నువ్వు ఆయనే అయిపోతావు. ఇది గ్రహించిందిలో అటువంటి పంచావరణ స్వరూపంలోకి వెళ్ళబోతున్నాం. అయితే దీని గురించి ఫలశ్రుతి చాలా బాగుంటుంది, కానీ ఒక్కటి చెప్పి ఫలశ్రుతి చెప్తున్నాం. ఇది చదవడం ప్రారంభించిన దగ్గర నుంచి అక్కడున్న ఆకాశంలో శివపార్వతులు ఉభయులు కూర్చుని వింటూ ఉంటారట. వాళ్ళిద్దరూ వింటున్నారు అనే భావంతో మనందరం వినాలి. దివ్యమైనటువంటి స్తోత్రం ఇది బోధిస్తున్నది. ఈ స్తోత్రాన్ని, ఆగమ ప్రోక్తమైన మహారహస్యమైనటువంటి స్తోత్రాన్ని ఎక్కడ పెడితే అక్కడ, ఎవరు పెడితే వాళ్ళకి చెప్పకూడదు. కనుక దొరికింది కదా అని స్తోత్రాన్ని ఫేస్బుక్కుల్లో, వాట్సాపుల్లో పెట్టరాదు. పెట్టిన వాడు తీసేయండి. ఇలాంటి చోటైతే ఎవరికైనా చెప్పచ్చు. కాశీ గనక, కాశీ దాటితే మాత్రం తహతహ కలిగిన ఒకరిద్దరికి మాత్రమే చెప్పాలండి. కాశీకి వచ్చాం కనుక అందరికీ దొరికిపోయింది. ఏం చేస్తాం? ఆ విశ్వేశ్వరుడు కాశీలో అందరికీ పంచక్రోశాత్మకమైన చైతన్యాన్ని ఇవ్వట్లే. ఇది విని కాశీని మనం చూస్తే అసలు కాశీ దర్శనమిస్తుంది. ఇది ఉపమన్యు మహర్షి కృష్ణ పరమాత్మకు బోధించినది. జయ జయ జగదేకనాథ శంభో ప్రకృతి మనోహర నిత్యచిత్ స్వభావ అపగత కలుష ప్రపంచ వాచామపి మనసో పదవీమతీత తత్వా. ముందుగా జయ జయధ్వానాలతో ప్రకృతి మనోహర, సహజంగా సుందరుడువైన ఏ శివా, నిత్య చిత్ స్వభావ, నిత్యము చిత్తే నీ స్వభావముగా కలిగిన వాడవు. అందుకే అపగత కలుష ప్రపంచ, కలుష ప్రపంచాలన్నింటినీ తొలగిన వాడువు, తొలగించేవాడవు. నీ స్వరూపము వాచామపి మనసాం పదవీం అతీత తత్వం. వాక్కుకి మనస్సుకు కూడా అతీతమైనదే నీ యొక్క తత్వము. స్వభావ నిర్మలా భోగ జయ సుందర చేష్టిత. నేను చదువుతూ వెళుతూ ఉంటాను, అవసరమైన చోట అర్థం చెప్తూ ఉంటాను. మొత్తంగా 5 ఆవరణల స్ఫురణ కలిగించేటట్టు చేస్తాను అనలేను, చేయిస్తాడు శివుడిని చెప్తా. స్వభావ నిర్మలా భోగ జయ సుందర చేష్టిత స్వాత్మతుల్య మహాశక్తే జయ శుద్ధ గుణార్ణవ అనంత కాంతి సంపన్న జయ అసదృశ విగ్రహ అతర్క్య మహిమాధార జయానాకుల మంగళ. స్వభావత నిర్మలమైన ఆనందానుభవం కలిగిన వాడవు, సుందరమైన లీల కలిగిన వాడవు. నీ శక్తి ఎలాంటిదంటే నువ్వెలాంటి వాడువు అలాంటిదే. స్వాత్మతుల్య మహాశక్తే, శుద్ధమైన మంగళకరమైన గుణములు కలిగిన వాడు, అనంత కాంతి సంపన్నుడు. నువ్వు కానీ ఒకవేళ రూపం ధరించి వచ్చేవనుకో అసదృశ విగ్రహ, సాటి లేనిటువంటి రూపం నీది. నీ మహిమలు అతర్క్య మహిమ, ఊహించడానికి తర్కించడానికి లేదు. నీ మంగళములు ఎప్పుడు కలతపడవు. జయ అనాకుల మంగళ నిరంజన నిరాధార జయ నిష్కారణోదయ. ఎందుకయ్యా నువ్వు మమ్మల్ని అనుగ్రహిస్తావంటే నిష్కారణంగా, అవ్యాజం, నిరంతర పరానంద జయ నిర్వృతి కారణ. నిర్వృతి అంటే ఆనందం, ఆనందకారణ. జయ అతి పరమేశ్వర్య జయ అతి కరుణాస్పద జయ స్వతంత్ర సర్వస్వ జయ అసదృశ వైభవ
జయావృత మహావిశ్వ, విశ్వము చేత ఆవరింపబడ్డావు నువ్వు. ఆవరింపబడ్డా? జ్యోతి దీపం చుట్టూ ఉంటుంది, ఆవరణని కాదు. కానీ విశ్వమంతా ఆయన చుట్టూ ఉందంటే ఆయన వెలిగే విశ్వమంతా ఉంది, అది భావించబట్టున్నాడు. జయ అనావృతకేనచిత్, విశ్వం చేత ఆవరింపబడిన వాడువు, ఏ ఆవరణ లేనివాడువు. జయ ఉత్తర సమస్తస్య, జయాత్యంత నిరుత్తర, అన్నిటినీ మించిన వాడు, నిన్ను మించి మరొకట్లేదు. జయ అద్భుత, జయ అక్షుద్ర, జయ అక్షత, జయ అవ్యయ, జయ అమేయ, జయామాయ, జయాభవ, జయామల, మహాభుజ, మహాసార, మహాగుణ, మహాకథ, మహాబల, మహామాయ, మహారస, మహారథ, నమః పరమదేవాయ, నమః పరమహేతవే, నమః శివాయ శాంతాయ, నమః శివతరాయ చ. త్వదధీనమిదం కృష్ణం జగద్ధి ససురాసురం, అతస్త్వద్విహితామాజ్ఞాం క్షమతే కోతివర్తితుం. నీకు అధీనమయ్యుంది జగత్తు. దేవాసుర మనుష్యగణములందరూ కూడాను నీ ఆజ్ఞను అనుసరించి నడుస్తారు. అలాంటి నీ ఆజ్ఞను దాటడం ఎవరి వల్లకు జరుగుతుందయ్యా? సర్వానుల్లంఘ్య శాసన. అయం పునర్జనో నిత్యం భవదేక సమాశ్రయ. నేను నిన్ను మాత్రమే నమ్ముకున్న భక్తున్నయ్యా, అందుకు నిన్ను నమస్కరిస్తున్నాను. నా ప్రార్థితాన్ని నెరవేర్చు. భవ నాతోను గృహ్యాస్మై ప్రార్థితం సంప్రయచ్చతు. ఇప్పుడు అమ్మకి నమస్కారం. ఆయన అనగానే అమ్మని అనాలండి. వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు, అది భావించాలి ఇక్కడ. జయాంబికే జగన్మాత, జయ సర్వజగన్మయి, జయానవధికైశ్వర్యే, జయ అనుపమ విగ్రహే, జయ వాంగ్మనసాతీతే, జయ చిద్వాంతభంజి, జయ అచిద్వాంతభంజికే, జయ జన్మజరాహీనే, జయ కాలోత్తరోత్తరే, జయానేక విధానస్థే, జయ విశ్వేశ్వర ప్రియే, జయ విశ్వసురారాజ్యే, జయ విశ్వవిజృంభిణి, జయ మంగళ దివ్యాంగి, జయ మంగళదీపికే, జయ మంగళచారిత్రే, జయ మంగళదాయిని, నమః పరమ కళ్యాణగుణ సంచయమూర్తయే. త్వత్తఖలు సమత్పన్నం జగత్వయ్యేవ లీయతే. నీ నుంచే కలిగి నీలోనే జగత్తు లీనమవుతుంది. త్వద్వినాత ఫలం దాతుం ఈశ్వరోపిన శక్నుయాత్. నువ్వు లేకపోతే శివుడు కూడా ఫలం ఇవ్వడమ్మా. అంటే ఆ ప్రకృతి లేకపోతే ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది? కనుక ప్రకృతి నుంచి నువ్వు పొందినవన్నీ శివుడు అమ్మ ద్వారా నీకు ఇస్తున్నాడు, అది గ్రహించవలసినది. అందుకే నువ్వు లేకపోతే శివుడు కూడా ఫలం ఇవ్వగలిగేవాడు కాడు. ఫలం దాతుం ఈశ్వరోపిన శక్నుయాత్. అంతేకాదు, నువ్వు పుట్టిన దగ్గర నుంచి నీ భక్తుండమ్మా అంటున్నాడు. ఇది ఎంత విశేషమైన చూడండి. ఏదో మధ్యలో గురుగారు చెప్తే వచ్చిందని మధ్యలో ఎప్పుడు పుట్టుకొని పోతుంది. జన్మతః రావాలి భక్తి అనేది, అది గొప్ప విషయం ఇక్కడ. ఒకవేళ జన్మతః బీజప్రాయంగా నీలో అమ్మ భక్తి ఉంటే గురు ఉపదేశం అనే జలప్రోక్షణ చేత అది వృక్షమవుతుంది. అందుకే జన్మతః భక్తి ఉన్నవాడే వదలకుండా పట్టుకోగలడు దీన్ని. అందుకే జన్మప్రభృతి దేవేసి జనోయం త్వదుపాశ్రిత. జన్మ నుంచి నీ భక్తుండమ్మా, నిన్ను ఆశ్రయించుకున్నానమ్మా. అతోస్య తవ భక్తిస్య నిర్వర్తయ మనోరథ. నీ భక్తుణ్ణి గనక నా కోరిక నెరవేర్చు అంటే అడిగే దమ్ము భక్తుడికి ఉంటుందని ఇక్కడ. ఇంకా శివుడు రూపం పంచవక్త్రో దశభుజ శుద్ధస్ఫటిక సన్నిభ వర్ణ బ్రహ్మ కళాదేహో దేవ సకల నిష్కళ. ఆ ధరించిన స్వరూపమంతా మాతృకావర్ణ విగ్రహం, అది సమస్త వేదమయమైన విగ్రహం. శివమూర్తి సమారూఢ శాంత్యతీత సదాశివ. ఆ స్వరూపం పేరు సదాశివం. భక్త్యా మయార్చితో మహ్యం ప్రార్థితం శం ప్రయచ్చతు. అటువంటి శివుడి శక్తి సహితుడై నా ప్రార్థితమును అందించుగాక. ఆ శక్తి ఎలా కూర్చుంది? సదాశివాంకమారూఢ శక్తిరిచ్ఛా శివాహ్వయ జననీ సర్వలోకానాం ప్రయచ్చతు మనోరథం. ఆయన ఒళ్ళో కూర్చున్న ఆవిడ పేరు శివ. ఆవిడ శివుని యొక్క ఇచ్ఛాశక్తి. ఆ ఇచ్ఛాశక్తి జ్ఞానక్రియాదులకు మూలకారణి కనుక ఆదిశక్తి అని చెప్పబడుతున్నది. ఆ తల్లి మా కోరిక నెరవేర్చుగాక, అన్నిటికీ నా కోరిక నెరవేరుగాక అనే భావం వస్తూ ఉంటుందండి. ఇప్పుడు పెద్దవాళ్ళు ఇద్దరు అయ్యారుగా, పిల్లలు ఇద్దరు కూర్చున్నారు. వాళ్ళు శివులకి ఇద్దరికి శివయోహో అంటే ద్వివచనం, షష్ఠీ విభక్తి. శివులు ఇద్దరికీ ప్రియమైన పుత్రులట. దయితవు పుత్రవు శివయోహ దయితవు పుత్రవు దేవవు హేరంబ షణ్ముఖం. శివానుభావం వాళ్ళు ఎప్పుడు వాళ్ళ పని ఏంటో తెలుసా? నిత్యం శివానుభూతిలో ఉంటారు. అందుకే ఆనందంగా ఉంటారండి. శివానుభూతి నిత్యం ఉంటే వాడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. శివానుభూతి అదే శివానంద లహరి. అది మధ్య మధ్యలో తరంగాలు లేస్తున్నట్టు నిండు నీరుంటేనే తరంగాలు ఉంటాయి, నిండు శివానందం ఉంటే శివానంద లహరి ఉంటుంది. తెలుసుకోండి. అటువంటి నిత్య శివానందాలు ఉన్నారు. శివానుభావు సర్వజ్ఞవు, వాళ్ళు సర్వజ్ఞులు. వాళ్ళు ఎప్పుడు ఒకటే తింటుంటారు తెలుసా? పిల్లల పని ఏదో ఒకటి తింటూ ఉండడం. వీళ్ళు తింటూ ఉన్నది ఏంటంటే అమృతం.
అదేమిటంటే శివజ్ఞానామృతాశినౌ. శివజ్ఞానం అనే అమృతాన్ని నిరంతరం తాగుతున్న ఇద్దరు పిల్లలు. వాళ్ళు ఎప్పుడు తృప్తిగా ఉంటారు. వాళ్ళు వీళ్ళు కొట్టుకోరు, ఇద్దరు మంచి పిల్లలు. అందుకే పరస్పరం స్నిగ్ధం, ఒకరిపై ఒకరికి ప్రేమభావం కలిగిన వాళ్ళు. శివాభ్యాం నిత్య సత్కృతౌ. ఇద్దరు పిల్లల్ని వాళ్ళిద్దరూ ఎల్లవేళలా లాలిస్తుంటారట. వాళ్ళిద్దరి చేత లాలింపబడేవారు ఇద్దరు. సత్కృతౌ చ సదాదేవో. దేవతలందరి చేత సత్కృతులు అవుతున్న వాళ్ళు. ఎవరా దేవతలు? బ్రహ్మాద్యై త్రిదశైరపి. బ్రహ్మా దేవతలందరి చేత పూజ పొందుతున్నవారు. ఇద్దరంటే చిన్నపిల్లలు అనుకున్నారు, పిడుగులు ఇద్దరు, జాగ్రత్త. సకల లోక పరిత్రాణం కర్తుం అభ్యుతౌ సదా. సకల లోకాల్ని రక్షించి అభ్యుదయాన్ని కలిగించిన సమర్థులు. వాళ్ళు ఎన్నో రూపాలు ధరిస్తారు. ఆ గణపతి బోల్డెన్ని రూపాలు, ఆ సుబ్రహ్మణ్యుడు ఎన్ని రూపాలు, బోలుడు ఉన్నాయి. అందుకే ఆ అవతారములు స్వేచ్ఛావతారం కుర్వంతౌ స్వాంశభేదైరనేకశ. వారు ఉభయులు కూడా స్వేచ్ఛగా వివిధ అంశాలతో అవతరిస్తూ ఉంటారు. అటువంటి పిల్లలు తా విమౌ శివయో పార్శ్వే నిత్యమిత్తం మయార్చితౌ. వాళ్ళిద్దరూ ఆ ఇద్దరికి పక్కపక్కన ఉన్నారు. వాళ్ళిద్దరినీ కూడా నిత్యం పూజిస్తూ ఉంటాను. తయో రాజ్ఞా పురస్కృత్య పార్థితం మే ప్రయచ్చతు. వాళ్ళిద్దరూ ఆ శివపార్వతుల ఆజ్ఞ తీసుకుని నన్ను అనుగ్రహించుగాక. అందుకని డైరెక్ట్గా అనుగ్రహించట. అమ్మ వీళ్ళని అనుగ్రహించమంటావా అని అడుగుతారు. నాయన నువ్వేమంటావు? సరేనైనా అనుగ్రహించిన వాళ్ళు అనాలి, అప్పుడు వీళ్ళు అనుగ్రహిస్తారట. అంటే శివయాజ్ఞ లేనిది పంచావరణలో ఒక్కడు పనిచేయడు. అందరూ శివాజ్ఞ స్వీకరించాలి. కనుక శివ ఆజ్ఞ అంటే శివుల యొక్క ఆజ్ఞని స్వీకరించి ఈ ఇద్దరు మమ్మల్ని కాపాడాలి. ఇక ఆ తర్వాత వివరిస్తున్నారు. ఆ ఆవరణలోనే ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క దేవతా రూపం ధరించి కూర్చుంటుందండి. ఇది పంచాక్షర స్తోత్రం అని దీనికి పేరు. అంటే పంచాక్షరి సారం ఇప్పుడు మనం చెప్పుకుంటున్న స్తోత్రం. అంటే పంచాక్షరి జపంలో ధ్యానించవలసిన ఇదంతా ఇందులో ఉంది. అందులో ఒక్కొక్కడు 5 అక్షరాలకు అధిపతులు కనబడుతుంటారు. ఎవరెవరో నేను చదివేస్తాను, మీకే తెలుసు. శుద్ధ స్ఫటిక శంకాసం. ఒక్కొక్కడు రంగు రూపాలు ధరించి కూర్చుంటారు ఒక్కొక్క అక్షరం వాళ్ళు. శుద్ధ స్ఫటిక శంకాసం ఈశానాఖ్యం సదాశివం మూర్ధాభిమానినీ మూర్తి శివస్య పరమాత్మన. పంచముఖాల్లో పైముఖం అది మూర్ధాభిమానినీ మూర్తి. అది శివార్చన రథం. అతడు శివుడి నుంచి వ్యక్తమైన ఆయన శివుని పూజిస్తుంటట. శివార్చన రథం శాంతం శాంత్యతీతం ఖం ఆస్థితం. ఆకాశంలో ఉన్నటువంటి వాడు. పంచాక్షర అంతిమం బీజం కళాభి పంచభిర్యుతం. ఒక్కొక్కరు వాడి కళలతో ఉంటారని. మళ్ళీ అంటే పంచాక్షరంలో ఒక్కొక్క అక్షరంలో ఈ దేవత ఆయా కళలతో ఉంటుందంటే పంచాక్షరి ఎంత బరువైనది చూడండి ఇక్కడ. పంచాక్షర అంతిమం బీజం కళాభి పంచభిర్యుతం ప్రథమావరణే పూర్వం శక్త్యాసక సమర్చితం పవిత్రం పరమం బ్రహ్మ ప్రార్థిమం మే ప్రయచ్చతు. అక్కడ పూజింపబడే ఆయన మా ప్రార్థితము నెరవేర్చుగాక. బాలసూర్య ప్రతీకాశం. బాలసూర్యంలో వెలిగిపోతూ పురుషాక్షం పురాతనం. పురుషుడు అనేవాడేవాడు అంటే తత్పురుష. పూర్వవక్త్రాభిమానంచ శివస్య పరమేష్ఠిన శాంత్యాత్మకం మరుత్స్థం సంస్థం. పైన వాడు ఖం ఆకాశం, ఇప్పుడు వాడు మరుత్ సంస్థం అంటే వాయువు. వాయువుని అధిష్ఠించినవాడు. శంభో పాదార్చనే రథం. దేని నుంచి వచ్చాడో దాన్ని ఆరాధిస్తున్నాడు ఆయన. ప్రథమం శివబీజేషు కళాసు చతుష్కళి. ప్రథమ బీజస్వరూపుడు అంటే నకారం. ఇందాక చివరి బీజం అన్నాడు అక్కడ యకారం. ఇప్పుడు ఇది పూర్వభాగే మయా భక్త్యా శక్త్యా సమర్చితం పవిత్రం పరమం బ్రహ్మ ప్రార్థితం మే ప్రయచ్చతు. ఆయన నా ప్రార్థితమని నెరవేర్చుగాక. ఈయన పూర్వభాగంలో ఉంటాడు ఆ ప్రథమావరణలోనే. ప్రథమావరణ అంటే మధ్యలో తీసుకోవాలి మనం. అంజనాద్రి ప్రతీకాశం. నల్లని ముఖంతో ఉన్నాడు ఆయన. అఘోరం ఘోర విగ్రహం. దేవస్య దక్షిణం వక్త్రం దేవదేవ పదాన్వితం విద్యాపదం సమారూఢం వహ్నిమండల మధ్యగం. అక్కడ ఆకాశం వాయువు ఎందుకు అగ్ని. ద్వితీయం శివబీజేషు. రెండవ బీజం మకారానికి. కళాస్తు అష్టకళాన్వితం. ఈయనకి 8 కళలు ఉన్నాయండి చుట్టూ కూడా. వాటితో ఉంటాడు ఆయన. అంటే ఆ అక్షరంలో ఈ దేవత ఎలా ఉంటుందో అక్కడ అగ్నిమండలం ఉంది భావించాలి. దీన్ని బట్టి మామూలు అక్షరాలకు అవన్నీ ఉంటాయి. మామూలు కాదన్న భావం కలిగినా చాలండి. శంభోర్ దక్షిణ దిగ్భాగే శక్త్యాసక సమర్చిత. ఆయనకి మళ్ళీ అమ్మవారు ఉంటారు. వీళ్ళందరికీ మళ్ళీ పవిత్రం పరమం బ్రహ్మ ప్రార్థితం మే ప్రయచ్చతు. అటు తర్వాత కుంకుమక్షోధ సంకాసం. కుంకుమ లాంటి ఎరుపు రంగుతో ఉన్నవాడు. వామాక్షం వామదేవుడు. వరవేషధృక్. మంచి శ్రేష్టమైన వేషంతో ఉన్నాడు. వక్త్రం ఉత్తరం ఈశస్య ప్రతిష్టాయాం ప్రతిష్ఠితం వారిమండల మధ్యస్థం. జలమండలంలో ఉంటాడు ఈయన. మహాదేవార్చనే రథం తురీయం శివబీజేషు. 4వ బీజం వా. త్రయోదశ కళాన్విత. ఈయన 13 కళలతో ఉంటాడు. దేవస్య ఉత్తర దిగ్భాగే శక్త్యాసక సమర్చిత. స్వామివారికి ఉత్తర దిగ్భాగం. వీళ్ళందరూ ప్రథమావరణలో మనం చూసుకోవాల్సిన వాళ్ళు. పవిత్రం పరమం బ్రహ్మ ప్రార్థితం మే ప్రయచ్చతు. ఇంకోటి మిగిలిపోయాడు. ఎవరు?
సద్యోదాత స్వరూపుడమ్మా శ్రద్ధగా. శంఖకుంద ఇందు ధవళం, తెల్లగా ఉన్నాడు ఆయన. సద్వ్యాఖ్యం సౌమ్య లక్షణం, శివస్య పశ్చిమం వక్త్రం, శివపాదార్చనే రతం, నివృత్తిపదనిష్టంచ పృథివ్యా సమవస్థితం. ఇందులో ప్రతిష్ఠ మొదలుకొని నివృత్తి మొదలైన కళలు కూడా చెప్పబడుతున్నాయి చూడండి ఇక్కడ. అందుకే నివృత్తిపదనిష్టంచ పృథివ్యాం సమవస్థితం. ఇది పృథ్వీతత్వానికి అదేవత. తృతీయం శివబీజేషు నామ శి. కళాభిశ్చ అష్టభిర్యుతం అని 8 కళలు ఉంటాయి. దేవస్య పశ్చిమే భాగే శక్త్యా సహ సమర్చితం పవిత్రం పరమం బ్రహ్మ. మనం పూజిస్తున్నట్టు భావించాలండి వీళ్ళందరినీ. ఆవరణార్చన, లింగాలు ఆవరణలో పెరుచుకుని పూజలు చేస్తాం, మహాలింగార్చన అంటాం. మనస్సులో ఏమాత్రం కష్టపడకుండా హాయిగా భావించి పూజించుకోవడానికి అనువైన అవకాశం ఇచ్చిన విశ్వనాథుడికి దండం పెట్టుకుంటూ ఇంకా తర్వాత విషయములు చూపిస్తున్నారు. శక్తి శివాంగ ప్రత్యంగ వర్ణన అంటే మంత్రములో ఉండేటువంటి శిఖాదేవి, నేత్రదేవి, హృదయదేవి, శిరోదేవి ఏముంటాయో అలాగే పంచాక్షరి మంత్రము యొక్క హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, నేత్రదేవి, అస్త్రదేవి అనబడే అంగదేవతలు ఇప్పుడు చూపించబడుతున్నారు. వాళ్ళు దేవతలే ఆ మంత్రానికి ఉంటారు. కానీ పంచాక్షరి మంత్ర పూర్ణస్వరూపం ఈ వర్ణన అంతే. ఇక్కడ ఎలాగైతే షోడశతో పంచదశతో నవావరణ చేస్తారో పంచాక్షరంతో పంచావరణార్చన అది ఇప్పుడు జరుగుతోందండి. శివస్య చ శివాయాశ్చ హృన్మూర్తి శివభావితే. పంచాక్షరి శివశక్తులు ఉభయమంత్రం, ఇది గుర్తుపెట్టుకోండి. అంతేకాని మా అమ్మ మంత్రం ఉంది చిన్న మంత్రం అనే భావం కూడదు. అంటే అమ్మ అనుగ్రహం శివత్వం, శివప్రాప్తియే, ఇది గుర్తుపెట్టుకోండి. పరమలక్ష్యం అదే. అంటే ఆ తల్లి శివుడి దగ్గర కూర్చోబెడుతుంది మనకి. అందుకే అమ్మ ఉపాసన శివుడి దగ్గరికి చేర్చడానికి, శివోహం స్థితికే ఇది గమనించవలసినది. శివజ్ఞానప్రదాయని అది తెలుసుకుని అమ్మను ఉపాసించాలి. అంతేగాని పొరపాటును కూడా శివుడి కంటే అమ్మ ఎక్కువని కానీ తక్కువని కానీ భావాలు రాకూడదు. సూత సంహిత ఏం చెప్తుందంటే ఉభయుల మధ్య భేదభావం చూపిస్తే తల కింద పెట్టి నరకంలో సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఉంటారట. అందుకే భేదం ఎప్పుడు చూపించకూడదు. అందుకే శివస్య చ శివాయాశ్చ అనడం, శివయోహో అనడం అభేద భావాన్ని ఎక్కడెక్కడ చూపిస్తుంది. శివశక్తి రూపిణ్ణి మనకు చూపిస్తున్నది. హృన్మూర్తి అంటే హృదయశక్తి. హృన్మూర్తి శివభావితే తయోరాజ్ఞాం పురస్కృత్య తేమే కామం ప్రయచ్చతు. ఆ హృన్మూర్తి మా కోరిక నెరవేర్చుగాక అంటే హృదయదేవి. శివస్య చ శివాయాశ్చ శిఖామూర్తి శివాశ్రితే సత్కృత్య శివయోరాజ్ఞాం తేమే కామం ప్రయచ్చతాం. శివస్య చ శివాయాశ్చ వర్మణి. వర్మణి అంటే కవచశక్తి. వర్మం అంటే కవచం. వర్మణి శివభావితే సత్కృత్య శివయోరాజ్ఞాం తేమే కామం ప్రయచ్చతాం. శివస్య చ శివాయాశ్చ నేత్రమూర్తి శివాశ్రితే సత్కృత్య శివయోరాజ్ఞాం తేమే కామం ప్రయచ్చతాం. అస్త్రమూర్తి చ శివయో నిత్యమర్చన తత్పరే సత్కృత్య శివయోరాజ్ఞాం తేమే కామం ప్రయచ్చతాం. ఆ తర్వాత శివుని దగ్గర మొత్తం పరివార దేవతలు ఉన్నారు. వాళ్ళని నమస్కారం చేసుకోవాలి. వాళ్ళు ఎవరు అంటే వామా జ్యేష్ఠాస్తథా రుద్ర కాలో వికరణస్తథ బలో వికరణశ్చైవ బలప్రమథనపర సర్వభూతస్య దమనః తాదృశా అష్టశక్తయ. వాళ్ళతో పాటు అష్టశక్తులు ఉన్నారు. వాళ్ళు ప్రార్థితం మే ప్రయచ్చంతు శివయోరేవ శాసనాత్. ఇంతమంది ప్రథమావరణలో ఉంటారండి. మధ్యలో శివశక్తులు, చుట్టూ వీరు. ఇది ప్రథమావరణం అయింది. వారి వెలుగు వస్తున్న ద్వితీయావరణలో ఎవరెవరు ఉన్నారో చూద్దాం. ద్వితీయావరణలో శివగణాలు ఉన్నారు. వాళ్ళ పేర్లు అథ అనంతశ్చ సూక్ష్మశ్చ శివశ్చాప్యేకనేత్రకః ఏకరుద్రస్త్రిమూర్తిశ్చ శ్రీకంఠశ్చ శిఖండికః తత అష్టౌ శక్తయస్తేషా ద్వితీయావరణేర్చితాః తేమే కామం ప్రయచ్చంతు శివయోరేవ శాసనాత్. ఈ శివగణములు వారి శక్తులతో శివుని ఆజ్ఞ, శివుల ఆజ్ఞ తీసుకుని నా కోరిక నెరవేర్చుగాక. ఇక తృతీయావరణలోకి వెళ్ళిపోయాం. అక్కడ ఉన్నవారు కొన్ని ఆవరణలో ఎక్కువ మంది ఉంటారు, కొన్ని ఆవరణలో కొద్దిమంది ఉంటారు. అందులో ఉన్నటువంటి వాళ్ళు భవాద్యామూర్తయశ్చాష్టౌ తాసామపి చ శక్తయః మహాదేవాదయశ్చాన్యే తథ ఏకాదశమూర్తయః శక్తిభిः సహితాः సర్వే తృతీయావరణస్థితాः సత్కృత్య శివయోరాజ్ఞాం దిశంతు ఫలమీప్సితం. భవాది మూర్తులు 8 మంది. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ చెప్పబడ్డ 8 మంది ఇక్కడ ఉంటారు వాళ్ళ శక్తులతో. అలాగే మహాదేవుడు మొదలుకున్న ఏకాదశ రుద్రులు వాళ్ళ శక్తులతో ఉంటారు తృతీయావరణలో ఒకవైపు. ఆ తర్వాత ఒక ఆయన ఉంటాడండి, వాడిని బాగా ధ్యానించుకోవాలి. వృషరాజో మహాతేజా, వృషభేశ్వరుడు. ఈయన ధ్యానం చాలా గొప్పది. వృషభేశ్వరుడు ధర్మము, యోగము, తపస్సు మూడింటి యొక్క స్వరూపం. అందుకే ఆయన్ని పూజించి శివుణ్ణి పూజించాలంటే ధర్మము, యోగము, తపస్సు పండితేనే శివదర్శనం.
అది పండించేవాడు వృషభేశ్వరుడు. వృషోహి భగవాన్ ధర్మ. వృషరాజో మహాతేజ మహామేఘ సమస్వన మేరు మందర కైలాస హిమాద్రి శిఖరూపమ. ఆ పర్వత శిఖరాలతో సమానమైన వాడు. పైగా తెల్లని ఒక మబ్బు వచ్చి కూర్చుందా అన్నట్టు అంత ఎత్తుగా ఉన్నదిట ఆయనకు కకుద మూపురం. సితాభ్ర శిఖరాకార కకుదా పరిశోభిత మహాభోగీంద్ర కల్పేన వాలేన విరాజిత. ఒక మహాసర్పముందా అన్నట్టు తోకుంది. రక్తాస్య శృంగచరణం. పైగా ఆయన యొక్క కొమ్ములు ఆ పాదములు ఎర్రని రంగుతో ప్రకాశిస్తున్నాయి. రక్తప్రాయ విలోచన, ఎర్రని కళ్ళు. పీవరోన్నత సర్వాంగ, మంచి బలిసున్నది అంత స్వరూపం. సుచారు గమనోజ్వల, అందమైన నడక కలిగినటువంటిది. ప్రశస్త లక్షణ శ్రీమాన్ ప్రజ్వలన్ మణిభూషణ, రత్నాలు అలంకరింపబడి ఉన్నాయి ఆయనకి. ఆయన శివప్రియ శివాసక్త శివయో ధ్వజవాహన. ఆయన శివప్రియుడు శివాసక్తుడు. శివపార్వతులిద్దరికీ ధ్వజంగా ఉంటాడు, వాహనంగా ఉంటాడు. వృషభధ్వజుడు కదా. అందుకే శివాలయాల్లో అమ్మవారి ఆలయాలు ఉంటాయి, దాని ఎదురుగా నందే ఉంటాడు. మీరు ఆలోచించండి. తథా తచ్చరణన్యాస పావిత. వాళ్ళిద్దరు కాళ్ళు తగులుతాయట ఆయనకి. ఆ కాళ్ళు తగినప్పుడు ఇలా పులకిస్తాడు ఒక్కసారి. వాళ్ళ పాదస్పర్శతో పవిత్రమైన దేహం కలిగిన వాడు. చరణన్యాస పావితాపర విగ్రహ గోరాజ పురుష శ్రీమాన్ శ్రీమచ్చూలవరాయుధ. అతను పురుషాకారం కూడా ధరిస్తాడట, అప్పుడు శూలం పట్టుకుంటాడు. అటువంటి ఆ వృషభరాజు తయో రాజ్ఞాం పురస్కృత్య సమేకాభం ప్రయచ్చుతూ. వాళ్ళిద్దరు ఆజ్ఞ తీసుకుని మా కోరిక నెరవేర్చుగాక. వృషభ రూపంలో ఒకటి ఉంటే మరొక రూపంలో నందీశ్వరుడు. ఆయనకు నమస్కారం చేస్తున్నాం. స్వామి ప్రమదగణములకు అధ్యక్షుడుగా ఉన్నవాడు నందీశ్వరుడు. వృషరూపము కాక శివుణ్ణి సేవిస్తున్న పురుష రూపంతో ఉన్న నందీశ్వరుడికి నమస్కారం చేసుకుంటున్నా. అంటే నంది రెండు రూపాలు అయ్యాడని. వృషభం ఒకటి, శివుని సేవిస్తున్నటువంటి ఈ నందీశ్వరుడు స్వామి ప్రమదగణాలకు అధ్యక్షుడు. ఆ నందీశ్వరుని ఆజ్ఞని మనం అడగాలి. అది వృష రూపంలో భావన చేస్తాం కానీ శివుని దగ్గర ఉంటేవాడు. ఈయన వృషభ రూపంలో ఉండడు, అందుకే ఈయనకి వేరే వర్ణన చూపించారు. అంటే వృషభ రూపం కాకుండా ఈ రూపం కూడా ఆయనకున్నది అని అర్థం ఇక్కడ. ఆయనే శివ జ్ఞానానికి ఆచార్యుడు. నందీశ్వరో మహాతేజ నగేంద్రతనయ ఆత్మజ. నిజానికి శిలాద మహర్షి యొక్క పుత్రుడు అయినప్పటికీ పార్వతీదేవి కొడుగ్గా తీసుకుంది దీన్ని. అందుకు నగేంద్రతనయ ఆత్మజ. స నారాయణ కైర్దేవ్యై నిత్యం అభ్యర్చ్య వందిత. సమస్త దేవతలు ఆయనకి నమస్కరిస్తారు. సర్వస్య అంతఃపురద్వారి. శివుని అంతఃపుర ద్వారం దగ్గర ఉంటాడు ఆయన. ఆయన అనుమతి లేని వెళ్ళలేరు వారి లోపలికి. సార్థం పరిజనై స్థిత. ఈయనకి మళ్ళీ పరిజనులు ఉంటారు. సర్వేశ్వర సమప్రక్షక సర్వాసుర విమర్దన. ఈయన చూడ్డానికి శివుడు లాంటి శరీరం ఆ కాంతితో ప్రకాశించిపోతుంటాడట. శివుడిచ్చాడు వెలుగుని. సర్వ అసురుల్ని నిగ్రహించగలడు. సర్వేషాం శివధర్మాణం అధ్యక్షత్వే అభిషేచితే. శివధర్మములన్నిటికీ అధ్యక్షుడుగా శివుడు ఆయన్ని అభిషేకం చేశాడు. అంటే శివధర్మములన్నిటికీ ఆయన ప్రభువు, అందుకే శివాచార్యుడు. శివప్రియ శివాసక్త శ్రీమచ్చూలవరాయుధ. శూలం పట్టుకుంటాడు. అంతేకాదు ఎవరు శివాశ్రితిలో వారి పట్ల ప్రీతి కలిగి ఉంటాడట. ఈ నందీశ్వరుని మనవాడిని చేసేసుకుంటే శివుడి దగ్గరికి వెళ్ళొచ్చండి. తెలుసుగా దగ్గరున్న వాడిని మనవాడు చేసుకుంటే వెళ్ళొచ్చని చాలామందికి తెలుసు. వీడు అంత తేలిగ్గా వేటుగా దొరకడు. వాడిని మనవాడిని చేసుకోవాలంటే ఒక్కటే, నీకు శివప్రియత్వం ఉంటే తప్పకుండా నేను చూసి పంపిస్తాలే అంటాడు. తెలుసుకోండి. అందుకే ఈయనకు ఎప్పుడు నమస్కారం చేసుకోవాలండి. నందీశ్వర మహాభాగ సాంబానంద ప్రదాయక అనేది వీణ్ణి మహాదేవస్య పూజార్థం అనుజ్ఞా దాతుమనసి. మరి వృషభాన్ని పూజిస్తామంటే రెండు రూపాలు ఉంటాయని ముందుగా చెప్పుకున్నాం. ఇది అధ్యక్ష రూపం, ఆచార్య రూపం. సత్కృత్య శివయోరాజ్ఞ శివాశ్రితేషు సంసక్త అనురక్తశ్చ తైరపి. శివాశ్రితుల పట్ల ఈయనకి ప్రీతి ఉంటుంది, శివాశ్రితులకు ఈయన పట్ల ప్రీతి ఉంటుందిట. ఆయన ఆ శివుల ఆజ్ఞతో నన్ను అనుగ్రహించుగాక. ఇక శివ గణాధీశ్వరులు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ ఆ తృతీయ ఆవరణలో కనబడుతున్నారు. మహాకాలో మహాబాహు మహాదేవ ఇవాపర మహాదేవాశ్రితానాంతు నిత్యమేవాభిరక్షిత. శివప్రియ శివాసక్త శివయోరర్చక సదా సత్కృత్య శివయోరాజ్ఞాం శమేదిస్తు కాంక్షితం. శివగణాధీశుడు. ఈయన పేరు మహాకాలుడు. ఈయన మహాబాహువులతో ఉంటాడు. ఇవన్నీ శివుడి పేర్లే వీళ్ళకి కనబడుతున్నాయి. అంటే శివుని యొక్క రూపములే ఇవన్నీ. ఆ తర్వాత ఆదిశేషుడు అక్కడ ఉంటాడు. ఆయనకు నమస్కారం చేసుకోవాలి. సర్వశాస్త్రార్థ తత్వజ్ఞ శాస్త విష్ణోపరాతను. విష్ణువు యొక్క మరొక రూపం ఆదిశేషుడు ఉంటాడు. ఆయన మనకు ఆచార్యుడు. ఆయనే పతంజలియే శివభక్తుల్లో ఉంటాడు కనుక ఆయన ఇక్కడ నమస్కరిస్తున్నాం. మహామోహాత్మతనయో మధుమాంసాసవ ప్రియ తయోరాజ్ఞాం పురస్కృత్య సమేకామం ప్రయచ్చతు. ఆ తృతీయావరణ దేవతలు మరికొందరు దేవతలు, వాళ్ళు సప్తమాతృకులు అక్కడ ఉంటారు.
బ్రహ్మాణీ చైవ మాహేషి కౌమారీ వైష్ణవీ తథా వారాహీ చైవ మాహేంద్రీ చాముండా చండ విక్రమ ఏతా వై మాతరః సప్త సర్వలోకస్య మాతరః ప్రార్థితం మే ప్రయచ్చంతు పరమేశ్వర శాసనాత్. ఆ తర్వాత ఇక్కడ విఘ్నేశ్వరుడు కూర్చుంటాడు. మరి మధ్యలో అక్కడున్నాడండి అంటే ఆయన మరొక రూపంతో ఇక్కడున్నాడు. ఇక్కడ అనేక రూపాలు ఉంటాయి కదా. ఇక్కడ విఘ్నేశ్వరుడు ఆయన ఎలా ఉన్నాడంటే మత్త మాతంగవదనో, మత్త గజవదనంతో ఉన్నాడు. గంగా ఉమా శంకర ఆత్మజ ఆకాశదేహో, ఆకాశమే దేహముగా, దిగ్బాహు సోమసూర్యాగ్నిలోచన ఐరావతాదిర్దివ్యైర్దిగ్గజైర్నిత్యమర్చిత. ఈయన చుట్టూ ఐరావతాది దిగ్గజములు కొలుచుకుంటూ ఉంటాయి ఆయనకి. ఈయన ఆకాశ దేహంతో దిక్కులు బాహువులుగా సోమసూర్యాగ్నులు నేత్రములుగా ప్రకాశిస్తున్న మహాగణపతి స్వరూపము. శివజ్ఞానమదోద్భిన్న, ఈయనకు మదజలం స్రవిస్తుందిట. అదేమిటంటే శివజ్ఞానం వల్ల కలిగిన మదము జలమే స్రవిస్తూ ఉంటుందన్నాడు ఇక్కడ. త్రిదశానాం అవిఘ్నకృత్, ఈయనే దేవతలకి అవిఘ్నము కలిగిస్తాడు. విఘ్నకృత్య అసురాదీనాం, అసురులకు విఘ్నాలు కలిగిస్తాడు. విఘ్నేశ శివభావిత సత్కృత్య శివయోరాజ్ఞాం సమేదిస్తు కాంక్షితం. ఆ తర్వాత ఆయనతో పాటు మరొక ఆయన షణ్ముఖ శివసంభూత శక్తి వజ్రధర ప్రభు, శక్తిని వజ్రాన్ని పట్టుకున్నాడు. అగ్నేశ్చ తనయో, శివుడు మరొక రూపమైన అగ్ని నుంచి పుట్టాడు. అగ్నేశ్చ తనయో దేవో అపర్ణా తనయ పునః గంగాయాశ్చ గణాంబాయ, అందరికి పుత్రుడు చూడండి, ఈయనే అందరికో పుత్రుడుగా వచ్చిన స్వామి. గంగాయాశ్చ గణాంబాయ కృత్తికానాం తథైవచ విశాఖేన చ శాఖేన, ఈయన చుట్టూ ఉన్న గణములివి. అంటే గంగా గణాంబ కృత్తిక మొదలైన వారి కుమారుడైన ఈయన చుట్టూ విశాఖేన చ శాఖేన నైగమేయేన చావృత, విశాఖుడు శాఖుడు నైగమేయుడు అని ఆయన నుంచి పుట్టిన వాళ్ళు ఆయన కొలుచుకుంటుంటారు. ఇంద్రజిత్, ఈయన ఇంద్రజిత్ అంటే ఇంద్రుని జయించినవాడు. ఇంద్రసేనాని తారకాసురజిత్తధ, అంటే స్వామి వద్ద అక్కడున్న సుబ్రహ్మణ్యుడు అవతరించి తారకాసుర సంహారం చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇవి ఆ మూలము నుంచి వచ్చి పనిచేసి అక్కడ ఉంటాడు. మూలం అలాగే ఉంటుంది. అందుకే అనేక అమ్మ పేర్లు అమ్మలు రాబోతున్నారు. అంటే వీళ్ళు ఆమెకు వేరుని కాదు, వివిధ కృత్యములు చేయడానికి అమ్మవారు వచ్చారు కదా, ఆ వచ్చి ఆ పని చేసిన తర్వాత కైలాసంలో ఆవరణలో ఉంటారు వాళ్ళది ఇక్కడ. అది ఎలాగ ఇక్కడ సుబ్రహ్మణ్యుడు అలా వచ్చాడు. ఈయన కరగబెడుతున్న బంగారంలా వెలిగిపోతున్నాడు. తప్త చామీకర ప్రక్ష శతపత్రదలేక్షణ, పద్మం లాంటి విశాల నేత్రాలు, పైగా పర్వతములన్నిటికీ ప్రభువు ఈయన. శైలానాం మేరుముక్షానాం వేదకశ్చ స్వతేజస. అంతేకాదు సుకుమారమైన సౌందర్యం కలిగిన పురుషుల్ని చెప్పాలన్నప్పుడు ఈయనతో పోల్చి చెప్పాలట, అంత అందగాడు ఈయన. కుమార సుకుమారాణం రూపోదాహరణం మహత్, పరమ సుందరుడు సుబ్రహ్మణ్యుడు. ఈయన శివప్రియ శివాసక్త శివ పాదార్చక సదా సత్కృత్య శివయోరాజ్ఞాం సమేదిస్తు కాంక్షితం. మరొక తల్లి అక్కడుందండి, ఆవిడ పేరు జ్యేష్ఠాదేవి. ఈవిడ జ్యేష్ఠ వరిష్ఠ వరద. ఇక్కడ జ్యేష్ఠ అంటే మనవకులు జ్యేష్ఠ కాదు, జ్యేష్ఠ శక్తి ముందున్న శక్తిని. జ్యేష్ఠ వరిష్ఠ వరద శివయోర్యజనే రత, ఎప్పుడు శివయజ్ఞం చేస్తుంటుంది ఈవిడ. తయోరాజ్ఞాం పురస్కృత్య సామేదిస్తు కాంక్షితం. ఆ తర్వాత రుద్రాణి. రుద్రాణి ఎన్ని రూపాలతో ఉంటుందో చూపిస్తున్నారు. త్రైలోక్య వందిత సాక్షాత్ ఉల్కాకార గణాంబిక, ఈవిడ గణాంబిక అయిన తల్లి. జగత్ సృష్టి వివృజ్యత్తం బ్రహ్మణాభ్యర్థిత శివాత్, జగత్తు వృద్ధి చెందడానికే బ్రహ్మదేవుడి తల్లిని ప్రార్థించాడు. అప్పుడు అమ్మవారి యొక్క కనుబొమల ముడిలోంచి వచ్చింది ఈవిడ. శివాయ ప్రవిభక్తాయ భ్రువోరంతర నిసృత, ఈవిడ అనేక పేర్లతోన్నది. దాక్షాయణి సతీమేన తథా హైమవతి ఉమా కౌశిక్యాశ్చైవ జనని భద్రకాళ్యాస్తథైవ చ అపర్ణాయాశ్చ జనని పాటలాయాస్తథైవ చ శివార్చన్రతా నిత్యం రుద్రాణీ రుద్రవల్లభ సత్కృత్య శివయోరాజ్ఞాం సామేదిస్తు కాంక్షితం. అటు తర్వాత చండేశ్వరుడు అనేవాడికి నమస్కారం చేస్తున్నాం. చండ సర్వగణేశాన శంభోరు వదన సంభవ సత్కృత్య శివయోరాజ్ఞాం సమేదిస్తు కాంక్షితం. పింగళో గణప శ్రీమాన్ శివాసక్త శివప్రియ ఆజ్ఞయా శివయోరేవ సమే కామం ప్రయచ్చతు. మొదటివాడు చండేశ్వరుడు, రెండవవాడు పింగళుడు, మూడవవాడు భృంగీశో నామ గణప శివారాధన తత్పర ప్రయచ్చతు సమే కామం పత్యురాజ్ఞా పురస్సరం. ఈ తర్వాత ఒక పెద్ద ఆయన ఉన్నాడు, తృతీయావరణలో ఉంటాడు, చాలా గట్టివాడు, ఆయనకు నమస్కారం చేసుకుందాం. వీరభద్రో మహాతేజ యమకుందేందు సన్నిభ, తెల్లగా ఉంటాడు ఈయన కూడా. భద్రకాళి ప్రియో నిత్యం మాతృణాంచాభిరక్షిత. ఇటువంటి మహానుభావుడు యజ్ఞస్య చ శిరోహర్త, దక్షయజ్ఞం యజ్ఞరూపుడైనటువంటి ఆ మృగాన్ని తలఛేదించాడు. దక్షస్య చ దురాత్మన, దురాత్మని దక్షుణ్ణి కూడా దెబ్బతీశాడు.
అంతేకాదు ఇంద్రాదయ దేవతలకు కూడా అంగతక్షక, వాళ్ళ శరీరాలకు కూడా ఘాట్లు పెట్టాడు. అటువంటి శివశానచరుడు, శివశాసన పాలకుడు అయిన వీరభద్రుడు శివయో శాసనాదేవ సమే దిశతు కాంక్షితం. ఆ తర్వాత ఇంకా అక్కడ ఉన్నవారు చూడండి, సరస్వతి మహేశస్య వాక్సరోజ సముద్భవ, శివుని ముఖపద్మం నుంచి పుట్టిన తల్లి ఆ సరస్వతీదేవి. శివయో పూజనే సక్త సామే దిశతు కాంక్షితం, ఆ సరస్వతి నన్ను అనుగ్రహించుగాక. అదేవిధంగా విష్ణోర్ వక్షస్థితా లక్ష్మీ శివయో పూజనే రత, శివయో శాసనాదేవ సామే దిశతు కాంక్షితం, ఆ లక్ష్మీదేవి, ఆ తల్లి ఆ శివుని ఆజ్ఞతో నన్ను రక్షించుగాక. మహామోటి అదొక తల్లి, మహామోటి మహాదేవ్యా పాదపూజాపరాయణ తస్యా ఏవ నియోగేన సామే దిశతు కాంక్షితం. మరుకావిడుంది అక్కడే, చండముండాదులందరినీ సంహరించి అక్కడ కూర్చుంది ఆవిడ. ఆవిడ కౌశికి సింహమారూఢ పార్వత్యా పరమా సుత విష్ణోర్నిద్రా మహామాయా మహామహిషమర్దిని నిశుంభశుంభ సంహర్త్రి మధుమాంసాసవ ప్రియ సత్కృత్య శాసనం మాతకు సామే దిశతు కాంక్షితం. మొత్తం చండీ సప్తసతి అధిదేవత అండి ఆవిడ కూర్చుంది అక్కడ. తర్వాత రుద్ర గణాలు ఉన్నారు, వాళ్ళందరికీ నమస్కారం చేసుకోవాలి. వీళ్ళు చాలా ముఖ్యం. సహస్రాణి సహస్రసయ రుద్రాహ, వాళ్ళు సామాన్యులు కారు. రుద్రాహ రుద్ర సమప్రక్షాహ ప్రమథాహ ప్రతితౌజసః భూతాక్షాశ్చ మహావీర్య మహాదేవ సమప్రభాహ నిత్యముక్తాహ, వాళ్ళు ఎప్పుడు ముక్తస్థితిలో ఉంటారు, వాళ్ళకి బంధనం లేవు, మాయల్లో. నిరుపమాహ నిర్ద్వంద్వాహ నిరుపప్లవాహ సశక్తయ సానుచరాహ, వాళ్ళందరూ శక్తులతో అనుచరులతో ఉంటారు. సర్వలోక నమస్కృతాహ సర్వేషామావలోకానాం సృష్టి సంహరణ క్షమాహ పరస్పర అనురక్తాశ్చ, వాళ్ళు ఒకరిపై ఒకరికి ప్రీతి కలిగిన వారు ఈ గణములు. గణాల్లో ఒకరికి ప్రీతి లేకపోతే నాయకుడికి మహాప్రమాదం. వారిలో ఒకరికొకరి పట్ల ప్రీతి ఉంది. అందుకే పరస్పరం అనువ్రతాహ పరస్పరం అతిస్నిగ్ధాహ పరస్పర నమస్కృతాహ శివప్రియతమాహ నిత్యం శివలక్షణ లక్షిత, చూడ్డానికి శివుడిలాగే 3 కళ్ళు వాటితోనే ఉంటారు. శివుడికి అత్యంత ప్రీతములు వీళ్ళు. సౌమ్యాహ ఘోరాహ మిశ్రాహ, వీళ్ళే అఘోరేభ్యో దఘోరేభ్యో మంత్రములు చెప్పబడ్డవాళ్ళు. సౌమ్యులు ఘోరులు మిశ్రులు. అంతరాళద్వయాత్మక, రెండింటి నడుమ కూడా ఉంటారు. విరూపాశ్చ సురూపాశ్చ, వికృత రూపాలతో ఉంటారు, సురూపాలతో ఉంటారు. నానారూపధరాస్తథ సత్కృత్య శివయోరాజ్ఞాం తేమే కామం దిశంతు వై, వాళ్ళు మన అభీష్టాలు నెరవేరుస్తారు. ఇక అమ్మవారి పరివారం ఉన్నారండి అక్కడ, వాళ్ళకి నమస్కారం చేసుకోవాలి. అమ్మవారి యొక్క పరిచారికులు ప్రధానం. దేవ్యా ప్రియసఖీ వర్గ, వాడు ఎంతమంది అంటే లెక్కలేనంతమంది అమ్మవారికి పరిచారకులు వీళ్ళందరూ. దేవీ లక్షణ లక్షిత, ఎప్పుడైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కూడా అందంగా అలంకరించుకొని చక్కగా ఉండాలి. అందుకే అమ్మవారికి అలంకరించిన తగిన అందమైన అలంకారాలతో ఉంటారు. అందుకని అలంకరింపబడే వారికి అందాలు, కానీ అలంకరించే వాళ్ళు దేభ్యంలా ఉండకూడదు, వాళ్ళు చక్కగా ఉండే అలంకరించుకోవాలి. అందుకే దేవీ లక్షణ లక్షిత సహితో రుద్రకన్యాభి, వీళ్ళకు తోడు రుద్రకన్యలు ఉంటారట, వాళ్ళతో కలిసి ఈ పరివారం అంతా ఉంటుంది. శక్తిభిశ్చ అప్పి అనేకశః, ఇదంతా కలుపుకొని తృతీయావరణే శంభోర్భక్త్యా నిత్యం సమర్చిత సత్కృత్య శివయోరాజ్ఞాం సమే దిశతు మంగళం. ఇది చతుర్థావరణలోకి వెళ్తున్నాం. చతుర్థావరణలో ప్రధానంగా ఉన్నవాడు ఒక్కడే, వాడికి బాగా నమస్కరించుకుందాం. దివాకరో మహేశస్యమూర్తి, మహేశస్యమూర్తి శివుని మరొక రూపమే సూర్యుడు. దీప్తసుమండల నిర్గుణో గుణసంకీర్ణ తథైవ గుణకేబల, నిర్గుణుడు బ్రహ్మతత్వం ఉన్నవాడు, కానీ సగుణుడే లోకాన్ని నడుపుతాడు. అవికారాత్మక ఆద్య ఏక సామాన్య విక్రియ అసాధారణ కర్మాచ సృష్టిస్థితిలయక్రమాత్, అతడు అనేక రూపాలతో ఉంటాడు. ప్రధానమైన ఆదిత్యుడు భిన్న భిన్న రూపములతో ఎలా ఉంటాడో చూడండి. దివాకర షడంగాని అంటే సూర్యమంత్రంలో ఉన్న షడంగ దేవతలు అక్కడ ఉంటారు. అలాగే సూర్యునికి 8 శక్తులు ఉన్నాయి. ఆదిత్యో భాస్కరో భాను రవిశ్చేత్యనుపూర్వశ అర్కో బ్రహ్మ తథా రుద్రో విష్ణుశ్చాదిత్యమూర్తయ, విష్ణువు యొక్క ప్రధానమైనటువంటి స్వరూపుడు ఆదిత్యుడు. అందుకే ఆదిత్యుడు 8 మూర్తులతో ఉండడమే కాకుండా అష్టసూర్యులు అని చెప్తూ, అదేవిధంగా విస్తరాసు తరాభోధిన్యాప్యాయిన్యపరా పునః, ఇక ద్వాదశాదిత్యులు కూడా ఇక్కడ ప్రకాశిస్తున్నారు. అథవా ద్వాదశాదిత్యాస్తథా ద్వాదశ శక్తయ, 12 శక్తులతో ద్వాదశాదిత్యులు అష్టసూర్యులు. ఇక ఆయన శక్తులు ఏవేవో చూడండి. ఉషా ప్రభా తథా ప్రాజ్ఞా సంధ్యాచేత్యపి శక్తయ, వారుంటారు. అంతేకాదు సూర్యుడు చుట్టూనే సోమాదికేతు పర్యంత గ్రహాశ్చ శివభావిత, ఈ ఆవరణ తలంచుకున్న వాళ్ళకి ఏ గ్రహం ఏం చేయలేదండి, అంత అద్భుతమైంది. అంటే సృష్టిలో దేవతలని మనం ఎవరిని అనుకుంటున్నామో వాళ్ళందరూ ఆ పంచామరంలో ఉన్నారు, అంటే పంచాక్షర మంత్రంలో ఉన్నారు. అది తెలుసుకోండి. సర్వదేవతలు ఉన్నారు. దీనిబట్టి పంచాక్షరి సర్వదేవతాత్మకం. అది విచ్చుకుంటే ఇలా కనబడుతుందండి పంచాక్షరి. ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు సోమాదికి పర్యంత గ్రహాశ్చ శివభావిత,
వారితో పాటు ఋషయో దేవగంధర్వా పన్నగ అప్సరసాంగణా గ్రామణ్యశ్చ తథా యక్షా రాక్షసాచ సురాస్తదా. మొత్తం గణానికి 12 మంది చెప్పున్న 7 గణాలుంటాయి. 7 × 12 అంటే ఎంతమంది? 84 ఉంటారండి. సప్త సప్త గణాశ్చైతే సప్త ఛందోమయాయా, సప్త ఛందస్సులు గుర్రములుగా ఉన్నవాడి ఉంటాడు. వాలఖిల్యాదయశ్చైవ, వాలఖిల్యులు 1000 మంది మహర్షులు అక్కడ ఉంటారు. సర్వే శివపదార్చకా, వాళ్ళందరూ మాకు శుభములిచ్చుగాక. బ్రహ్మాత దేవదేవస్య మూర్తిర్భూమండలాధిప చతుషష్టి గుణైశ్వర్యో బుద్ధితత్వే ప్రతిష్ఠిత నిర్గుణో గుణసంకీర్ణస్తథైవ గుణకేవల అసాధారణ కర్మాచ సృష్టిస్థితిలయక్రమాత్ ఏవం త్రిధా చతుర్థాచ విభక్త పంచధా పునః. చతుర్థావరణలో సూర్యుడు వివిధ విభవములుగా ఉంటూ అనుగ్రహిస్తుంటాడు. ఆ పంచావరణ దేవతలందరూ కూడా, ఆ చతుర్థావరణ దేవతలందరూ కూడా మనల్ని అనుగ్రహించుగాక. ఇంకా పంచమావరణలోకి వెళ్ళిపోయింది 5వ ఆవరణ. ఇక్కడ మొట్టమొదటి బ్రహ్మదేవుడు. పంచమావరణలో ఎవరెవరు ఉంటారు చూడండి. బ్రహ్మదేవుడు అంటే సృష్టి స్థితిలీలు చేసేవాళ్ళు ఇక్కడ ఉంటారు, 3. అందులో బ్రహ్మదేవుడు ఎలా ఉంటాడంటే హిరణ్యగర్భో లోకేశో విరాట్ కాలశ్చ పూరుష. ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరంటే సనత్కుమార సనక సనందశ్చ సనాతన, సనక సనందన సనత్కుమారాదులు. దాని తర్వాత ప్రజానాంపతశ్చేవ, ప్రజాపతులు. వాళ్ళు ఎవరంటే దక్షాధ్య బ్రహ్మసూనవ, బ్రహ్మపుత్రులు ప్రజాపతులు. వారు ఏకాదశ సపత్నీక, వాళ్ళు 11 మంది 11 పత్నులతో ఉంటున్నారు. అలాగే ధర్మదేవత సంకల్పదేవత వీళ్ళందరూ అక్కడ ఉంటారు. అంటే కర్మలకు కావలసిన వాళ్ళు వీళ్ళందరూ. ప్రజాపతి వేదస్పురుషుడు, అందుకోసం. వాటితో పాటు ఉన్నటువంటివి చత్వారశ్చ తథా వేదా, వేదములు 4 మూర్తులు ధరించుంటాయి బ్రహ్మ దగ్గర. వాటితో పాటు సేతిహాస పురాణికా, ఇతిహాస పురాణ ధర్మశాస్త్రాదులన్నీ అక్కడ మూర్తి విభవించుంటాయి. ధర్మశాస్త్రాన్ని విద్యాభి వైదికీభి సమన్వితా. పైగా ఆ శాస్త్రములన్నీ విరుద్ధంలా కనబడతాయి కానీ పరస్పర అవిరుద్ధా, ఒకదానికొకటి విరోధము లేదు. ఈ శాస్త్రములన్నీ ఏమి చెప్తున్నాయి? శివస్య ప్రతిపాదకా, శివతత్వాన్ని చెప్తాయి. అటువంటి వేదాది శాస్త్రములతో సనక సనందనాది మహర్షులతో ప్రజాపతులతో సమవేష్టితుడైన బ్రహ్మదేవుడు ఒకవైపు ఉన్నాడు. ఆ తర్వాత మరొక ఆయన ఉన్నాడు. ఆయన అత రుద్రో మహాదేవ, రుద్రుడు అంటే శివుని యొక్క మరొక రూపం. ఇక్కడున్న 3 శివుడి రూపాలే. ఆయన శంభోర్మూర్తిర్గరీయసి వాన్నేయ మండలాధీశ. ఈయన వాన్నేయ మండలంలో అంటే అగ్ని మండలంలో ప్రకాశిస్తూ ఉంటాడంటే ఆగ్నేయ దిశలో ఉంటాడు. పౌరుష ఐశ్వర్యవాన్ ప్రభు, శివాభిమాన సంపన్నో నిర్గుణ త్రిగుణాత్మక, కేవలం సాత్వికశ్చాపి, కేవలం సాత్వికుడే కానీ రాజస తామసాలను కూడా చూపిస్తూ ఉంటాడు. అవికారతపూర్వం తతస్థ సమవిక్రియ. ఈయన సామాన్యుడు కాడయ్యా. బ్రహ్మదేవుడు అబద్ధమాడినప్పుడు ఆయన తలను ఛేదించినవాడు ఈయనే. అంతేకాదు బ్రహ్మకి తండ్రి, బ్రహ్మకు కొడుకు. జనక తస్య తత్సుత. బ్రహ్మదేవుడు సృష్టి గురించి బాధపడుతున్నప్పుడు రోదం నుంచి పుట్టాడు కానీ కొడుకు అన్నారు, కానీ ఆయనకి తండ్రి ఈయన, రెండూను. అందుకే జనకస్తనయశ్చాపి, అటువంటి వాడు. బోధకశ్చాతయోర్నిత్యం అనుగ్రహకర ప్రభు, సరైన సమయంలో జ్ఞానబోధ చేస్తుంటాడు బ్రహ్మాదులకు. అండస్య అంతర్బహిర్వర్తి, ఈ బ్రహ్మాండం లోపల బయట కూడా రుద్రుడు వ్యాపించుంటాడు. అందుకే ఇక్కడ లోకంలోనూ బ్రహ్మాండమునందు ఉంటాడు కనుక రుద్ర లోకద్వయాధిప అని చెప్పబడుతున్నాడు. అటువంటి శివప్రియుడైన రుద్రుడు మన అభీష్టాన్ని నెరవేర్చుగాక. ఈ రుద్ర పరివారముల్లో 4 రకాల రుద్రుడు ఉంటారు. అది ముఖ్యంగా బ్రహ్మ షడంగములు, అవి ఇక్కడ మూర్తి భవించుంటాయి. వాటితో పాటు చత్వారో మూర్తి భేదాష్ట, అవి శివో భవో హరశ్చైవ మృడ. ఈ 4 మూర్తులు, రుద్రుని మూర్తులు ఇక్కడ ఆయనతో పాటు ఉంటాయి. ఆ తర్వాత మరొక ప్రధానమైన శివమూర్తి. అథ విష్ణు మహేశస్య శివస్య అపరాతను. ఈయన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పారంటే ఆ సదాశివుడు యొక్క మరొక రూపమే ఇతడు అన్నాడు. ఈ కించిత్ కూడా భేదం లేదని చెప్పడం విశేషం. అందుకే ఆ రుద్రుడు వీళ్ళు పక్కపక్కన ఉన్నారు. వారి తత్వాధిప, ఆయన జలతత్వం ప్రధానంగా కలిగినవాడు. సాక్షాత్ అవ్యక్తపద సంస్థిత నిర్గుణ, ప్రధానంగా నిర్గుణమైన బ్రహ్మమితుడు కానీ సత్వబహుళ, సత్వం అధికంగా కలిగినవాడు. అందుకే సత్వగుణములే చూపిస్తుంటాడు. అవికారతత్వమే శివుడు. విష్ణువు అవికారతత్వ అభిమాని, అసాధారణమైన కర్మలు చేస్తాడు. సృష్ట్యాదులన్నీ అలవోకగా చేస్తాడు. ఈయన శివుని యొక్క మరొక రూపమే సుమ. అంతేకాకుండా ఈయన బ్రహ్మాండాంతరముల యందు బహిరంగమునందు కూడా వ్యాపించి ఉంటాడు. అటువంటి వాడు అసురాంతక, అసుర సంహారకుడు. చక్రాన్ని ధరించుంటాడు. ఇంద్రాది దేవత చేత పూజింపబడుతుంటాడు. ఒకప్పుడు ఇంద్రుడికి తమ్ముడయ్యాడు ఈయన. చక్రశాపి తథా అనుజ. భూభార నిగ్రహార్థాయ, భూభారం పోగొట్టడం కోసం అనేక మార్లు స్వేచ్ఛగా అవతరించాడు. అనేక మూర్తులు ధరించాడు ఆయన. ఆ ధరించిన మూర్తులందరితో ఇక్కడ ఉంటాడు. అంతేకాదు ఆయన చతుర్వ్యూహ మూర్తులు కూడా ఇక్కడే ఉంటాయి.
అంటే వైకుంఠమంతా ఉందండి ఇక్కడ. వాసుదేవ అంటే మీరు భావించవలసినది సమస్త లోకములు కలిసి శివతత్వం, సమస్త దేవతలు కలిపి శివతత్వం. ఆ వ్యక్తమవుతున్న ప్రతిదీ శివునికి అభిన్నం, అది గమనించవలసిన అవసరం. అందుకే శివభక్తులు విష్ణువుని పొరపాటును కూడా తక్కువ చేయరాదు. మిగిలిన వాళ్ళందరి దగ్గర కాకుండా విష్ణువు దగ్గరకు వచ్చిన ప్రత్యేకంగా శివస్య అపరాతను అని చెప్పడంలో వారి యొక్క పూర్ణమైనటువంటి అభేదాన్ని ప్రస్తావన చేస్తున్నాడు. ఆయన దగ్గర ఆ మూర్తి చుట్టూ ఉండేవాళ్ళు వాసుదేవ, అనిరుద్ధ, ప్రద్యుమ్న అంటే పేరుకొక మూర్తి ఉంటుంది. ఇన్ని పేర్లు అన్ని మూర్తులు ఒక్క విష్ణువు. మళ్ళీ సంకర్షణ సమాఖ్యాతాశ్చతస్రో మూర్తయో హరే, వీళ్లతో పాటు మరికొందరు ఉన్నారు, వింటారా? మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహో వామన రామత్రయం పరశురామ శ్రీరామ బలరామ రామత్రయం తథా కృష్ణ విష్ణుస్తురగవక్త్రక హయగ్రీవస్వామి తురగవక్త్రక హయగ్రీవస్వామి అని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఇవి ప్రామాణిక ఉపాస్య అవతారమూర్తులండి, అంతేగాని బుద్ధుడు అనేది ఉపాస్యముగా చెప్పబడదు. అందుకే ఇక్కడ గమనించవలసి. చక్రం అంతేకాదు, ఇక్కడున్నవి సుదర్శన చక్రం మూర్తి భవించుంటుంది. ఇవన్నీ ధ్యానిస్తే చాలు. చక్రం నారాయణ శాస్త్రం పాంచజన్యం, సుదర్శన చక్రము, పాంచజన్య శంఖము, శార్ంగకం శార్ంగమనబడే ధనువు, ఇవన్నీ స్వామి ఆయుధాలు అక్కడ ప్రకాశిస్తున్నాయి. సత్కృత్య శవయోరాజ్ఞాం మంగళం ప్రదిశంతుమే. మరొక వైపు సరస్వతీదేవి కూర్చుంటుంది అక్కడ పూర్ణమైన కాంతులతో. మా ప్రభా సరస్వతి గౌరీ లక్ష్మీశ్చ శివభావితా, కూర్చున్నటువంటి వాళ్ళ ప్రభా సరస్వతి గౌరీ లక్ష్మి అనబడే శక్తులు. వీరితో పాటు ఇంద్ర అగ్ని యమ నిరుతి వరుణ వాయు సోమ కుబేర ఈశాన దిక్పాలకులు. ఇక శివుని ఆయుధాలు అక్కడ పూజింపబడుతుంటాయి. అవి త్రిశూలం అత వజ్రంచ పరశు సాయకౌ ఖడ్గ పాశ అంకుశాశ్చైవ పినాక ఆయుధోత్తమ దివ్యాయుధాని. ఇవన్నీ ఆయుధములు. ఆయుధములు జడ పదార్థాలు కావు, దేవతాశక్తులు. ఇవన్నీ కూడా 5వ ఆవరణలో ఉన్నాయి. ఆయుధాలకు నమస్కారం చేసుకోవాలి. ఉపమన్యుకి ఇవన్నీ మూర్తి ధరించి కనబడ్డాయటండి. ఆయన పంచాక్షరి స్వరూపాన్ని ఎదురుగా చూశాడు. ఆయన ఉపదేశం పొంది మన కోసం వర్ణించిస్తున్నాడు ఉపమన్యు మహర్షి. దివ్యాయుధాని దేవస్య దేవ్యాశ్చైతాన్నిత్యశ. అంతేకాదు ఆయుధాలు అమ్మవారు కూడా వాడుతూ ఉంటారట ఇద్దరికి. అందుకే శూలము ధనుర్బాణాలు ఇవి ఆవిడ వాడుతుంటుంది. అందుకే వాళ్ళిద్దరివి. సత్కృత్య శివయోరాజ్ఞాం రక్షాం కుర్వంతు మే సదా. ఇక్కడ ఒక వృషభం ఉంటుంది మళ్ళీ. అంటే వృషభం బహురూపాలతో ఉంటుంది. ఆవులంటే ఒకటే ఉంటాయా? ఈ వృషభం మాత్రం 5 గోమాతలతో కలుసుకుంటుందిటండి ఇక్కడ. వృషరూపధరో దేవ సౌరభేయో మహాబల. వీడు ఎలా ఉంటాడంటే బడబాక్షానల స్పర్ధి. బడబాగ్ని ఎలా ఉంటుందో అలా ఉంటాడు. పంచగోమాతృభిర్వృత అంటే ఆవుల మధ్య వృషభం, అవి పంచగోమాతలు. ఆ పంచగోమాతల మధ్య ఆ వృషభం ఉంటుంది. ఇందాక వర్ణించిన వృషభుని యొక్క స్వరూపం ఇది కూడా. ఆ పంచగోమాతల పేర్లు తలంచుకోవాలంటే ఇవి కామధేనువులు. నందా సునందా సురభి సుశీలా సుమనాస్తథా పంచగోమాతరస్వేతా శివలోకే ప్రతిష్ఠితా. ఇక ఆ తర్వాత శివ అనుచరులు ఉంటారు. వాళ్ళు క్షేత్రపాలో మహాతేజ క్షేత్రపాలుడు మొదలైనటువంటి వాళ్ళు అనేక మంది అనుచరులు ఉన్నారు. ఆ తర్వాత వర్ణిస్తున్నారు గంధర్వులు మొదలుకొని పిశాచాల వరకు అనేక మంది. అందులో సిద్ధులు విద్యాధరులు అసురులు రాక్షసులు పాతాళవాసులు అనంతాది నాగులు వైనతేయాదులు కూష్మాండ భూత ప్రేత ఇత్యాదులు, అలాగే మానవులు పర్వతాలు నదులు అరణ్యాలు సరస్సులు పశువులు పక్షులు క్రిమికీటకాలు ఒకటేమిటి సర్వము అన్నాడు. ఇవన్నీ అక్కడ ఉంటాయండి పంచమావరణంలో. అంటే విశ్వమంతా శివమయంగా దర్శించే భావం ఇక్కడ. ఇప్పుడు ఈ పంచావరణలోకి ఎక్కడుంది? మనం ఈ 5వ ఆవరణలో ఉన్నవి చూస్తున్నాం, కానీ అవి శివతేజస్సుతో ఉన్నట్టు చూస్తే ఉపాసన ప్రారంభమైనట్టే. అంతేకాదు ఇక్కడే వర్ణాహ పదాని మంత్రాశ్చ తత్వాన్యపి సహా అధిపై అక్షరాలు పదాలు మంత్రములు ఇవన్నీ ఉంటాయి. అంటే బ్రహ్మాండాన్ని నడిపే అనేక రుద్రులు ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటారు. అక్కడ మహావిద్య ప్రకాశిస్తూ ఉంటుంది. ఇవి మహావిద్యా దేవతలు అంటే మంత్రదేవతలు ప్రకాశిస్తున్నారు. ఇందులో గొప్ప విద్య శైవీ విద్య. అదే పశుపాస విమోచనీ విద్య అనగా పాశుపత మహావిద్య అక్కడ ప్రకాశిస్తుంది. అది అందరూ తెలుసుకోలేరు. పశు విద్యలంటే లోకంలో బంధనానికి పనికొచ్చేవి. పాశుపత విద్య అంటే బంధనాన్ని తొలగించేది. పాశుపత విద్య ప్రకాశిస్తుంది. అలాగే శివధర్మములన్నీ అక్కడ ప్రకాశిస్తుంటాయి. శైవాక్షం శివధర్మాక్షం పురాణం శృతి సంహితం శైవాగమాశ్చ ఏ చాన్యే కామికాద్యా చతుర్విధా. శైవాగమాలు కామిక కారణ ఇత్యాది శైవాగమాలన్నీ అక్కడ మూర్తులు ధరించుంటాయి. ఈ శైవాగమములు ఆ శైవీ విద్య అయినటువంటి పాశుపత విద్య అవి నన్ను రక్షించుగాక. ఈ పంచమావరణలో ఎవరెవరిని పూజించాలో తెలుసుకున్నాం కదా. ఈ పూజలో మరొక ముఖ్యమైన అంశం గురు పరంపర.
ఆది గురువైన శివుని నుంచి నా గురువు వరకు ఉన్న గురువులందరినీ తలంచుకోవాలి. శ్వేతాధ్యాన కులీశాంత సశిష్యాశ్చాపి దేశికా. శ్వేత అనబడే శ్వేతాచార్యుడు, నకులీశ ఆచార్యుడు, వీళ్ళందరూ శివతత్వ వ్యాఖ్యాతలు, శివతత్వ ప్రవర్తకులు. తత్సంతతియా గురవో, వాళ్ళ సంతతులైన గురువులు. సంతతులు అంటే కన్నవారిని కాదు, శిష్యుల్దే సంతతనాలు గురువుకి. అలా వచ్చిన ఎవరున్నారో వాళ్ళందరూ గురవో మమ, వాళ్ళ నుంచి నా దాకా శివజ్ఞానాన్ని ఇచ్చిన గురువులందరికీ నమస్కారము. వాళ్ళని అక్కడ భావించాలి. వాళ్ళందరూ ఇంకా శివజ్ఞానం ఇచ్చిన అందరెందరు ఉన్నారో వాళ్ళందరి వల్ల కదా నాకు ఇది వచ్చింది కనుక వాళ్ళందరికీ నమస్కారం. శైవాహ మాహేశ్వరాహ శైవ జ్ఞానకర్మపరాయణాహ కర్మేదమనమన్యంతాం సఫలం సాధ్వనిష్ఠితం. నేను చేస్తున్న ప్రతి పని ఈ శైవాచార్యులు ఫలింపజేతురుగాక. లౌకిక కర్మల్లో ఉన్నవారు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, సర్వవర్ణముల్లోనూ శివభక్తులు ఉంటారు. వారందరూ నన్ను అనుగ్రహించుగాక. వేద వేదాంగ తత్వజ్ఞా సర్వశాస్త్ర విశారదా లౌకిక బ్రాహ్మణ సర్వే క్షత్రియాశ్చ విషక్రమాత్ సాంఖ్య వైశేషికాశ్చైవ యౌగా నాయయికా పర నరా. అంతేకాదు అంతా శైవమేనా? సౌరాహ బ్రాహ్మాహ తథా రౌద్రాహ వైష్ణవాశ్చాపరే నరాహ శిష్టా సర్వే విశిష్టాశ్చ శివశాసన యంత్రితాః. ఈ వివిధ వైష్ణవాదాగమాలను అనుసరించే మహాత్ములు వీరందరూ కూడా ఆ శివశాసనాన్ని అనుసరించి నన్ను అనుగ్రహింతురుగాక అంటూ వీరందరికీ నమస్కారం చేసి వీరితో పాటు మరికొందరికి నమస్కరిస్తాను. వీరు కూడా శివుడి లోకమైనటువంటి ప్రపంచంలోనే ఉన్నారు, శివావరణంలోనే. వాళ్ళు ఎవరంటే నాస్తికాశ్చ శఠాశ్చైవ కృతఘ్నాశ్చైవ తామసాహ పాషండాశ్చ అతిపాపాశ్చ. వీళ్ళకే నమస్కారం. ఎందుకంటే వర్తంతాం దూరతో మమా, నాకు దూరంగా ఉండండి. మనం జపం చేసినప్పుడు ఏ నాస్తికుడో చెప్పిన థాట్ గుర్తొస్తే జపం నిలవదు. కానీ వాళ్ళకి దండం పెట్టాలి దూరంగా ఉండమని, వీళ్ళందరికీ దగ్గర పెట్టాలి దగ్గరికి తెచ్చుకోమని. వీళ్ళకి దండం అందుకు. బహుభిక్కిం స్తుతైర్యత్ర, ఒక్క మాటలో చెప్తున్నాం. ఏపి కేపి చిదాస్తికా సర్వే మామనుగృహంతు సంతశంసంతు మంగళం. ఆస్తికులందరూ నన్ను అనుగ్రహింతురుగాక. ఎంతకంటే గొప్ప స్తోత్రం ఎక్కడ దొరుకుతుందా అండి? ఎవరు లేరు ఇందులో, సర్వం ఉంది. మేము శివుడి వాళ్ళం విష్ణువు దండం పెట్టమంటే కొట్టేస్తాడు శివుడు. నాది నేనే విష్ణువు ఉన్నాను చూడు అంటాడు. ఇక్కడ అందరూ ఉన్నారండి. అంత పరిపూర్ణ స్తోత్రం కనుక దీనికి 3 పేర్లు ఉన్నాయి. మహాస్తోత్రం, యోగీశ్వర స్తోత్రం, శివ పంచాక్షర స్తోత్రం. అంటే పంచాక్షరి మంత్ర జపానికి ఆనుషంగికంగా ఉండవలసిన స్తోత్రం ఇది. అంత అత్యద్భుతమైన స్తోత్రం. మొత్తం కలుపుకున్న శివుడికి ఒక్క నమస్కారం చేసుకోవాలట. అది దండ ప్రణామం చేసి మనసా చెయ్యండి. నమః శివాయ సాంబాయ ససుతాయ ఆదిహేతవే పంచావరణ రూపేణ ప్రపంచేన ఆవృతాయతే. ఈ పంచావరణ రూపమైన ప్రపంచంతో ఆవృతుడి ఆ మధ్యలో మొదట వర్ణించేమే, అలా వాళ్ళ ఆవిడితో పిల్లలతో ఉన్న శివుడికి నమస్కారం అని ఆపేశారు. అక్కడి నుంచి మొదలెట్టి ఇక్కడి దాకా తెచ్చి ఇదంతా కలిపి అక్కడికి తెచ్చేశారండి. అది నమః శివాయ. ఒకసారి అందామందాం. నమః శివాయ సాంబాయ ససుతాయ ఆదిహేతవే పంచావరణ రూపేణ ప్రపంచేనావృతాయతే అని దండవత్ భూమౌ ప్రణిపత్య. సాష్టాంగ దండ ప్రణామం చేయాలి పురుషులు, స్త్రీలు పంచాంగ దండ ప్రణామం చేసి అప్పుడు పంచాక్షరి అష్టోత్తర శతం చేసినా చాలు ధన్యులవుతారు అన్నారు. ఇక్కడ జపేత్ పంచాక్షరీం విద్యాం అష్టోత్తర శతావరాం తథైవ శక్తి విద్యాంచ. ఆ తర్వాత అమ్మవారి మంత్రములు కూడా జపం చేసుకోవచ్చు. చేసేం చేయాలి? ఆ శివుడికి సమర్పించాలి. సమర్పించి అప్పుడు పూజ చేయి. ఆ పూజను కూడా సమర్పించి క్షమయ నన్ను క్షమించు అని అడగాలి. ఇది దివ్యమైన స్తోత్రం. ఈ స్తోత్రంతో సమానమైనది మరొకటి లేదు సుమా. ఇది శివునికి హృదయంగమమైనటువంటి స్తోత్రము, సర్వాభీష్టములు ఇవ్వగలిగినది. దీన్ని కీర్తించేటువంటి వారు విన్నవారు కూడా సర్వ పాపముల నుంచి బయటపడతారు, శివసాయుధ్యాన్ని పొందుతారు. ఇది శాస్త్రం. ఏదం కీర్తయే నిత్యం శృణుయాద్వా సమాహిత సవిధూయాసు పాపాని శివసాయుధ్యం ఆప్నుయాత్. ఒకవేళ ఎన్నో పాపాలు చేశాను నేను ఎలాగా అంటే అవన్నీ చదివే వరకే ఉంటాయి, చదివిన తర్వాత పాపాలు నశిస్తాయి. అందుకే చదివిన తర్వాత మళ్ళీ చేయొద్దు. స్నానం చేసాక మళ్ళీ మట్టి పూసుకోకూడదు, ఎలాగో అలాగా. అందుకే ఇక్కడ గోఘ్నశ్చైవ కృతఘ్నశ్చ వీరహ భ్రూణః పివ శరణాగత ఘాతీచ. ఎన్ని పాపాలు చూడండి. మిత్ర విశ్రంభఘాతక దుష్టపాప సమాచార మాతృహ పితృహ పివ స్తవేన అనేన జప్తేన తత్తత్ ప్రాపాత్ పాపాత్ ప్రముచ్యతే. దుస్వప్నాది మహానర్థ సూచికేషు భేష్ట. దుస్వప్నాలు మహానర్థములు జరగబోతాయన్న సూచనలు ఎన్ని కనబడ్డా అనర్థములు జరగవు ఈ స్తోత్రం చదివిన వారికి.
అందుకే ఇది సంకీర్తనం చేస్తే అనర్థములుండవు. ఆయురారోగ్యమైశ్వర్యం యచ్చాన్యాదపి వాంఛితం, కోరికతో చేస్తే ఏ కోరికైనా నెరవేరుతుంది, ఆయురారోగ్యాలు లభిస్తాయి. అంతేకాదు శివుణ్ణి పూజించకుండా ఈ స్తోత్రం చదివితే పూజించిన ఫలమంతా వస్తుంది అన్నాడు. అసంపూజ్య శివ స్తోత్రం జపాత్ ఫలముదాహృతం. ఇది చదివి జపం చేస్తే పూజించిన ఫలం వస్తుంది. అలాంటిది ఇది చదివి పూజిస్తే వాడి ఫలం లెక్కించగలమా అన్నాడు. స్తోత్రమాత్రం శుచిర్భూత్వా ఎప్పటేత్సు సమాహిత సోప్యభీష్టతమాదర్థాదష్టాంశం ఫలమాప్నుయాత్ అత తస్యానుసంధాయ పర్వణ్యనశన పఠేత్. పర్వకాలముల యందు దీనిని ఏమి తినకుండా చేయాలి. అంటే చేసిన తర్వాత మీరు శివప్రసాదం తీసుకోవచ్చు, కానీ అనశనః పర్వణి పర్వకాలాల్లో చేసుకోవాలి అన్నాడు. అందులో అష్టమ్యాంచ చతుర్దశ్యాం ఇలాంటి సమయాల్లో విశేషం. అంతేకాదు మాసమేకం, ఒక మాసం విడవకుండా చదివితే అది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తున్నది సుమ. ఆస్తామియం ఫలావాప్తిరస్మిన్ సంకీర్తితే సతి. ఇది ప్రారంభించిన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు సార్ధం అంబికయా దేవ శృత్వైవ దివి తిష్టతి. ఇది ప్రారంభించింది పూర్తయ్యే వరకు అక్కడున్న ఆకాశంలో స్పేస్లో పార్వతీ పరమేశ్వరులు ఉభయులు వింటూ ఉంటారు సుమ. అందుకే చదువుతున్నప్పుడు రెండు చేతులు దోయిలించి చదవాలి. వాళ్ళు ఉన్నారు కనుక వీలైతే నిలబడు, లేదా మొత్తం చదివిన తర్వాత ఒక్కసారి దండ ప్రణామం చేయి, వాళ్ళు ఉన్నారు అంతవరకు కనుక. తస్మా నభసి సంపూజ్య దేవదేవం సహోమయ కృతాంజలి పుటస్థిష్టన్ స్తోత్రమేత దుదీరయేత్. పంచాక్షరి ఎలా పుట్టింది మొదలుపెట్టి పంచాక్షరి యొక్క విశేషాలు చెప్తూ, ఉపదేశ నియమాలు చెప్తూ, గురు శిష్య లక్షణాలు చెప్పి, ఆ తర్వాత పంచాక్షరికి ఎన్ని భాష్యాలు ఉన్నాయో అన్నీ చెప్పుకొని పంచాక్షరి యొక్క పూర్ణస్వరూపమైన పంచాక్షరి స్తోత్రం కూడా చెప్పించిన విశ్వనాథుడికి నమస్కారం చేస్తాను. పంచాక్షరి పూర్ణ విద్యని ఇంచుమించు పరిపూర్ణంగా ఆవిష్కరింపజేసినట్లుగా జరిగింది కాశీలో అంటే విశ్వనాథుడి దయ. ఈ నెపంతో చెప్పుకునే నెపంతో నేను అనుష్ఠానం చేసుకున్నాను. ఈ యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగడానికి కారణమైనటువంటి 33 కోటి దేవతా సహిత గంగాన్న పూర్ణాంబిక విశాలక్షి సమేత శ్రీ కాశీ విశ్వనాథ సదాశివ బ్రహ్మమునకు నమస్కారం చేసుకుంటూ, ఆయన కృప వల్ల లభించినటువంటి ఆత్మీయులు, సహృదయులు, శివభక్తులు వీరందరికీ ప్రణమిల్లుతూ, ముఖ్యంగా కాశీవాసులు, పెద్దలు, వేదాంతవేత్తలు, పంచాక్షరీ మంత్ర పురస్చరణ చేసుకున్న పెద్దలు అందరూ ఉన్నారు ఇక్కడ. వారందరికీ ప్రణమిల్లుతూ వారి సమక్షంలో చెప్పుకోవడం అనేది చెప్పగలననే సాహసంతో ధైర్యంతో చేసింది కాదు, శివుడు చెప్పిస్తాడనే నమ్మకంతో చేసినదే. పైగా ఎవడు శివపూజ వాడు చేసుకుంటాడు. నా శివపూజ నేను కాశీలో ఈ విధంగా చేసుకున్నాను. పంచావరణ పూజతో పూర్తయింది. స్వస్తి.